దేశంలోని ప్రముఖ విప్లవోద్యమకారుల సహాధ్యాయి, టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఉద్యోగుల హక్కుల కోసం ఉద్యమించిన నేత, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ మలి ఉద్యమంలో ఉద్యోగులందరినీ ఏకం చేసి నడిపించిన నాయకుడు, మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ అత్యున్నతి కోసం తపన పడుతున్న వ్యక్తి, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ప్రతిపక్ష పాత్రలోనే ఎక్కువ యాక్టివ్గా కనిపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండడం వల్లే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో అట్లా ఉన్నామేమో అని అనిపిస్తుంది. అంటే ఉద్యోగుల సమస్యల విషయంలో ఇత్యాది అంశాల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం 610 జీవో తెచ్చింది. తెలంగాణ ఉద్యోగులందరినీ కూడా తన్ని రాత్రికి రాత్రే హైదరాబాద్కు తరిమీరు, మా ప్రాంతంలో మీరు ఉండొద్దు. ప్రభుత్వాలు మారినాయి, సమస్యలు అట్టే ఉన్నాయి. కూరగాయలు బేరసారాలు చేసినట్టే ముఖ్యమంత్రులు చేసే సమస్యలు ఏనాడు మనం కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టు పో. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలో మాకు తెలుసని కదా వీళ్ళు సాధికారికంగా చెప్పింది. కేసీఆర్ కలవడని చెప్పి బాగా బదనాలు చేసి ఈయన రేవంత్ రెడ్డి రోజు కలిసినట్టు ఇచ్చే పని చేసి మార్పు కావాలని కోరుకున్న ఉద్యోగులందరిలో మళ్ళీ మార్పు మొదలైంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సకల జనుల సమ్మె అనేది ఒక ప్రధాన పాత్ర పోషించింది. సంపూర్ణంగా జరిగినటువంటి ఒక చారిత్రక ఉద్యమం సకల జనుల సమ్మె. కేసీఆర్తో ఉన్న అనుబంధం ఏంటి? లగడపాటి రాజగోపాల్ సమైక్య ఉద్యమానికి మద్దతుగా ఒక టెంట్ వేయడానికి ప్రయత్నం చేస్తే ఓటమికి గల కారణాలు ఏంటి, పరిస్థితులు ఏమన్నా అంటే మీ అనుభవాలు? అందుబాటులో కేసీఆర్ గారు లేడనేటువంటి ఒక ప్రచారం అనేటువంటిది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుంటే ఇలా తెలంగాణ పరిస్థితి ఏమవుతుందో అందరికి కూడా తెలుసు. టీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి? ఈ 12 నెలల్లో 10 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి వ్యతిరేకతని 10 నెలల్లోనే మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అర్థమవుతాం. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం దేవి ప్రసాద్ గారి ఇంట్లో ఉన్నాం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన ఆయన టీఎన్జీఓ నేతగా ఎదిగి ఒక దశలో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉద్యోగుల సారథ్యం వహించారు. సిద్దిపేటలో టీఎన్జీఓల సదస్సు గొప్పగా జరిగినప్పుడు కూడా వారు ప్రధాన పాత్ర పోషించారు. బ్రేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పనిచేశారు. వారి అనుభవాలు మనతో పంచుకోవడానికి మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్తే జయ గారు. సంవత్సరం క్రితం వరకు అధికార పక్షంలో మీరున్నారు. బ్రేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. అధికార పక్షంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్ష పాత్రలోనే ఎక్కువ యాక్టివ్గా కనిపిస్తున్నారు. కారణం ఏంటి? ప్రతిపక్షం అంటే ఇష్టం కనుక ఎప్పుడు ప్రజల పక్షం ఉండేటువంటి వాళ్ళందరం కూడా ప్రతిపక్షంలో ఉండడం అలవాటైనటువంటి జీవితం కనుక విద్యార్థి దశ నుండి ఉద్యోగ సంఘాల నేత వరకు కూడా అంటే జీవితంలో దాదాపు 30 వంతు ఇప్పటి వరకు ప్రతిపక్షంలోనే ఉన్నాం కనుక ప్రతిపక్షం అంటే ఇష్టం, ప్రతిపక్షం అంటే మక్కువ, ప్రతిపక్షంలో ఉండడం వల్లే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో అట్లా ఉన్నామేమో అని అనిపిస్తుంది. అంటే వామపక్ష భావజాలంతో వచ్చినందువల్ల అయి ఉండొచ్చు. ఎందుకంటే డెఫినెట్గా మొదటి నుంచి కూడా రాజకీయాలంటే దూరంగా ఉండడం, రాజకీయాలంటే మనవి కావని అనుకోవడం, రాజకీయాలంటే కొందరికి సొత్తి అని అనుకోవడం వల్ల అటువంటి ఆలోచనలు నిగూఢమై ఉండొచ్చు. కానీ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత రాజకీయాలంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మనం కూడా రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల్లో ఉంటే ఇంకా కొంచెం ఎక్కువగా పనిచేయచ్చు, స్పేస్ ఎక్కువ అవుతుంది అనేటువంటి ఆలోచన ఆ తర్వాత కాలంలో కలిగింది. కానీ మేము
నిజానికి చెప్పాలంటే 2000 నేను తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పటికి కూడా సంబంధిత మంత్రులను ఎమ్మెల్యేలను కలవడం అనేటువంటిది అరుదు. ఇప్పుడు మా టీఎన్జిఓ అధ్యక్షులు అయితే వారానికి 5 సార్లు మంత్రులను కలుస్తారు. నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నా కానీ ఏ ఒక్కనాడు ఏ ఒక్క మంత్రిని ఏదైనా మీటింగ్ ఉంటే కలవడం తప్ప ఏనాడు తీసుకుపోయి ఒక దరఖాస్తు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అంటే టీఎన్జిఓ నాయకుడిగా ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా పనిచేశారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించినప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమానికి సారథ్యం వహించారు ఉద్యోగ సంఘాల పక్షాన. అప్పటి అనుభవాలకు ప్రస్తుత పరిస్థితికి లేదా మధ్యలో ఏర్పడిన పరిస్థితికి తేడాలు ఎట్లా ఉన్నాయి? అంటే ఒకటి తెలంగాణ అంటే ఉద్యోగ సంఘాలు మీరే అన్నారు ఒక రకంగా అవి జీర్ణమయ్యే దశకు వచ్చినాయని. అంటే ఒకటి ఏంటంటే తెలంగాణ ఎన్జిఓ సంఘం అనేటువంటిది ఒక గొప్ప సంఘం. అంటే 52 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో నాటి ముల్కీ, అప్పుడు హైదరాబాద్ సర్కారీ ములాజిమ్ యూనియన్ అనేటువంటి సంస్థ పేరు మీద మా మొదటి అధ్యక్షుడు అబ్దుల్ గఫార్ ఖాన్, ఆ రోజు నుంచి కూడా హైదరాబాద్ సర్కారీ ములాజిమ్ యూనియన్ పేరు మీద ఉన్నది. కాబట్టి ఈ ప్రాంత ప్రజల రక్షణ కోసమే తెలంగాణ ఎన్జిఓ సంఘం నిర్మాణమైంది. ఎందుకంటే ఇక్కడ స్థానికేతరులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో వస్తున్నారు. కాబట్టి మన ప్రాంతం సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో ఉండాలి, వారికి నాయకత్వం వహించాలని చెప్పి అప్పుడు ఉపాధ్యాయ సంఘాలు కూడా లేవు. స్టేట్ టీచర్స్ యూనియన్ ఇవన్నీ కూడా తర్వాత ప్రారంభమైనవి. మొత్తం ఉన్నదల్లా ఉద్యోగులు ఉపాధ్యాయుల సంఘం అంతా కలిసి హైదరాబాద్ సర్కారీ ములాజిమ్ యూనియన్. కాబట్టి ఆ ములాజిమ్ యూనియన్ ద్వారా ఆనాడు ఉన్నటువంటి డైనస్టీలో అనేక సమస్యల కోసం పోరాడినటువంటి సంఘం తెలంగాణ ఒక మహోజ్వల చరిత్ర ఉన్నటువంటి సంఘం. ఆ తర్వాతి కాలంలో ప్రత్యేక 52లో ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్ర ప్రాంతాన్ని అప్పుడు మద్రాసు నుంచి ఇక్కడ ఇందులో కలపడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకించినటువంటి ఒకే ఒక సంఘం తెలంగాణ ఎన్జిఓ సంఘం. ఆ రోజు ఫజల్ అలీ కమిషన్ ముందు కూడా ఈ కలయిక వలన తెలంగాణ ప్రాంతానికి, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది, ఈ ప్రాంత అస్తిత్వం కోల్పోతుంది అని చెప్పినటువంటి సంఘం కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం. అందుకే 69లో ఉద్యమం కంటే ముందు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రులు అనేక మంది కూడా, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంకా తెలంగాణ పేరెందుకు, తెలంగాణ మార్చుకోండి అనేక ముఖ్యమంత్రులు తెలంగాణ ఎన్జిఓ సంఘం నాయకత్వానికి చెప్పినప్పటికి కూడా ఈ సంఘం మార్చడానికి వీలు లేదని ఆనాడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా కలిసి అదే సంస్థని కంటిన్యూ చేయడం అలాగే కొనసాగింది. మీరు చూడండి, మొత్తం సమైక్యాంధ్ర పాలనలో ఏ ఒక్క సంఘం కూడా చివరికి రాజకీయ పార్టీల దగ్గర నుంచి ప్రజా సంఘాల దగ్గర నుంచి అన్ని సంఘాలు, వృత్తిపరమైనటువంటి సంఘాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్నాయి తప్ప తెలంగాణ పేరు మీద ఉన్నాయి చాలా అరుదు. నాకైతే 1-2 తప్ప పెద్ద కనబడలేదు. అందులో ప్రధానమైనటువంటిది తెలంగాణ ఎన్జిఓ సంఘం. కాబట్టి అప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఉద్యమాలు చేయాలని మొదటి నుంచి కూడా, ప్రారంభం నుంచి కూడా ఉద్యమాలతో నడిచినటువంటి చరిత్ర తెలంగాణ ఎన్జిఓ. అయితే 69లో తెలంగాణ ఉద్యమం ఒక పెద్ద 52లో ముల్కీ ఉద్యమం వచ్చింది. ఆ ముల్కీ ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డాక అప్పుడు ఉండేటువంటి అనుమానాలు, అప్పుడు ఉండేటువంటి భావనలు 67-68కి వచ్చేవరకు నిజమైపోయినాయి. ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు దక్కకుండా పోయినాయి, రకరకాల ఇబ్బందులు అయిపోయినాయి. ఉర్దూ చదువుకున్నటువంటి పెత్తనాలు పెరిగిపోయినాయి. ఉర్దూ చదువుకున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు అనేటువంటిది ఇక్కడ ఉంటే, ఇంగ్లీష్ చదివినటువంటి వాళ్ళకు పేరు మీద ప్రమోషన్లు ఇవ్వాలని ఆర్డర్లు చేంజ్ చేసి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మందికి కూడా ప్రమోషన్లలో నెగ్లిజెన్స్ వచ్చింది. దాంతో పెద్ద ఎత్తున ఆనాడు ఉన్నటువంటి ఈ ప్రాంత ఉద్యోగుల్లో మా తెలంగాణ మనకు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి ఆ రోజు 67-68లోనే తెలంగాణ ఉద్యమానికి ఒక పెద్ద ఉద్యమ కేంద్రంగా తెలంగాణ ఎన్జిఓ సంఘం నిలిచింది. ఆ రోజు ఉన్నటువంటి మా సచివాలయంలో పనిచేసే మా ఎన్జిఓ సంఘానికి సంబంధించిన కేఆర్ అమోస్ నాయకత్వంలో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఒక మహా ఉద్యమంలో 69 వరకు అది పెద్ద ఎత్తున కొనసాగినటువంటి సందర్భాన్ని 69లో దాదాపు 38 రోజులు నిరవధిక సమ్మె జరిగింది. దాదాపు వరంగల్లో ఒక 1000 మంది ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన జరిగితే పోస్టాఫీస్ దగ్గర, సుబేదారి పోస్టాఫీస్ దగ్గర కాల్పులు జరిగితే 4 మంది ఉద్యోగులు చనిపోయారు. 1000 మందిని వరంగల్ సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. ఇన్ని జరిగినప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కావాలనేటువంటి ఉద్యోగులు ఆ రోజు ఏదో ఒప్పందాల పేరు మీద
ఆనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం సరైనటువంటి దృష్టికోణం లేక జెండా పక్కకు పెట్టి ఆ ఉద్యమాన్ని ఎట్లా సబ్స్టైజ్ చేసిందో మనం అందరం కూడా చూసినాం. కాబట్టి తెలంగాణ ఎన్జిఓ సంఘం మొదటి నుంచి కూడా ఒక పోరాట నేపథ్యం ఉన్నటువంటి చరిత్ర. కానీ 69 తర్వాత వచ్చినటువంటి పరిణామాల వల్ల 69లో ఉద్యమం మొత్తంగా కూడా పోయింది. అసలు ఉద్యోగులకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. పేరుకి 20 ఏవేవో పథకాలు వచ్చినాయి, పెద్ద పథకాలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి. ఏ వచ్చినా ఏ ఒక్క సమస్య పరిష్కారం లేదు. పైగా ఆంధ్ర పెత్తనం పెరుగుతూ పోయింది. దీన్ని అరికట్టడానికి కూడా ఏ నాయకుడు కూడా పెద్ద సాహసం చేయలేదు. 69లో నుంచి దాదాపుగా ఉద్యమం అయిపోయిన తర్వాత 85, 86 వరకు తెలంగాణ సోయి అనేది మా తెలంగాణ ఎన్జిఓ సంఘం మర్చిపోయింది. అంటే కోల్పోవడానికి కారణం ఏంటి? కోల్పోవడానికి కారణం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగుల సమస్యలు. ఈ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి ఒక్కటి కావాలి. ఆంధ్ర తెలంగాణ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేయాలంటే అన్ని ఉద్యోగ సంఘాలు కలవాలి. అన్ని ఉద్యోగ సంఘాలు కలవాలంటే నీకు సంబంధించినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కానీ, నీ ప్రత్యేకమైన డిమాండ్లు కానీ, కామన్ ఎజెండా ఉంటుంది కదా. పిఆర్సీ కావాలి, డిఏ కావాలి, హౌస్ రెంట్ అలవెన్స్ కావాలి. అంటే ఒక పోరాడేటువంటి సంఘం కేవలం ఏమైపోయిందంటే తమ ఆర్థికపరమైనటువంటి పోరాటాలకి కుంచుకపోవడం అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఎన్టీ రామారావు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఉద్యోగుల మీద పెడుతున్నటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా అన్ని ప్రాంతాల ఉద్యోగులందరూ కలిసి కూడా రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అందరం కలిసి ఒకటి కావడం వల్ల ఈ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ అనేది మిస్ అయ్యి 20 ఏళ్ళు. అంటే ఉద్యోగుల సమస్యల విషయంలో ఇత్యాది అంశాల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం 610 జీవో తెచ్చింది. అంటే అంజయ్ గారు 610 జీవో కూడా ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి పోరాటం. మీకు తెలుసు, తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి రాయలసీమకు సంబంధించినటువంటి కొందరు ఉద్యోగులు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో మా ప్రాంతంలో ఇతర ప్రాంత ఉద్యోగులు పనిచేయడానికి వీల్లేదని తెలంగాణ ఉద్యోగులందరినీ కూడా తన్ని రాత్రికి రాత్రే హైదరాబాద్కు తరిమిరు, మా ప్రాంతంలో మీరు ఉండొద్దని. దాని మీద మా స్వామినాథన్ గారు, అప్పుడు మా స్వామినాథన్ గారు జనరల్ సెక్రటరీగా ఉండే స్వామినాథన్ గారు ఆ రోజు పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు ఇంటి ముందుకు పోయి మొత్తం తెలంగాణ ఎన్జిఓ సంఘంలో ఉద్యోగులందరూ కూడా పోయి కూర్చొని ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు మాకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేక ఉండబోతుంది, అక్కడనేమో మమ్మల్ని నిలగొడుతున్నారు, మళ్ళీ ఇక్కడనేమో ఇక్కడ వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు కదా, వీళ్ళను మేము ఎట్లా భరించాలి. కాబట్టి మా ఉద్యోగులు కూడా ఆగ్రహానికి గురైతే ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఉద్యోగులను అక్కడికి పంపండి, మా ఉద్యోగులు మేము తెచ్చుకుంటామని చెప్తే అందులో భాగంగా వచ్చినటువంటి జీవో 610 జీవో. 610 జీవో ఎన్టీ రామారావు 85లో తీసుకొస్తే దానికి 3 నెలల టైం పెట్టి కమిటీ వేశారు. కమిటీ వేస్తే దాదాపుగా 56,000 మంది ఉద్యోగులు, అప్పుడు ఉన్నటువంటి సంఖ్యలో 56,000 మంది ఉద్యోగులు ఈ ప్రాంతంలో మిగతా జోన్లు 1 to 4 జోన్లకు సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్నారంటే వాళ్ళను 3 నెలల్లో పంపించాలని జీవో ఇస్తే కూడా మళ్ళీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం వరకు ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఒక్క ఉద్యోగిని కూడా పంపించలేదు. సరికదా తెలంగాణకు సంబంధించిన ఏ ఉద్యోగి కూడా ఆంధ్ర ప్రాంతంలో పనిచేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ జీవో నామమాత్రమైంది అనొచ్చు. జీవో నామమాత్రమైంది. అసలు జీవోను అమలు చేయాలని అడిగితే కూడా ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆఖరకు దాని మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి, అసెంబ్లీలో పోరాటాలు జరిగినాయి, ఎన్ని చేసినా కూడా దాన్ని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేశారు తప్ప 610 జీవోతో వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే 610 జీవో వలన 610 జీవో వలన వాళ్ళు వచ్చింది. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వలన ఏదైతే ముల్కీ రూల్స్ తీసేసిర్రో, ముల్కీ రూల్స్ సబబైన సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికి కూడా ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర నాయకత్వం పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులకు అతీతంగా ముల్కీ రూల్ సబబేర్ ఇచ్చినటువంటి తీర్పును సవరించి రాజ్యాంగ సవరణ చేసుకొని ఆ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి ఏదైతే ప్రెసిడెన్షియల్ రూల్ ఉందో అంటే 4 ఏళ్ళు 6 ఏళ్లలో ఎక్కడైతే 4 ఏళ్ళు చదివితే నువ్వు అక్కడే అయిపోతావని చెప్పి ఆయన ఉద్యోగానికి ఇక్కడికి వస్తే ఆయనకు పుట్టిన 10 మంది పిల్లలు కూడా ఇక్కడ లోకల్ అయిపోయారు. అంటే ఇది ఒక్క ఉద్యోగి నుంచి అంటే 56,000 మంది ఉద్యోగులు వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి లక్షలాది మంది తెలంగాణలో లోకల్గా మారిపోయినటువంటి ఉదంతాన్ని చూసాం. దీన్ని సరిచేయమని
ఎన్ని సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేసినా అవి పెద్ద ఫలితాలు రాలేదు. మీరు ఉద్యోగ సంఘం నాయకునిగా మొట్టమొదట టీఎన్జిఓ మెదక్ జిల్లా అధ్యక్షునిగా, తర్వాత అంచెలంచెలుగా ఇది రాష్ట్ర స్థాయి అధ్యక్షునిగా అయ్యారు. రాష్ట్ర స్థాయి అధ్యక్షునిగా అయిన తర్వాత అనుభవాలేంటి? అంటే దీనికి కారణం అంటే తెలంగాణ ఎన్జిఓ సంఘంలో సభ్యుడు కావాలనేది ఒక కోరిక ఉండే. దీనికి నేపథ్యం మొదలేంటంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు అంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్ తర్వాత సిద్దిపేటలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ డిగ్రీ చేయడం వల్ల ఉద్యోగాలు వస్తాయో రావు అని చెప్పి పెద్దపల్లి ఐటీఐలో చదవడానికి మేము 2 సంవత్సరాలు అక్కడ ఐటీఐ విద్యార్థిగా జాయిన్ అయ్యాం. ఐటీఐలో జాయిన్ అయిన తర్వాత మా ఆలోచనలన్నీ కూడా మారిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితులైపోయి అక్కడ రాడికల్ విద్యార్థి సంఘంలో మేమందరం కూడా, ఎందుకంటే అప్పుడే ఎమర్జెన్సీ లిఫ్ట్ అవుతున్నది 77 అక్టోబర్ నవంబర్లో జస్ట్ మేము పోయిన సందర్భంలోనే ఎమర్జెన్సీ లిఫ్ట్ అవుతున్నది. ఈ ఎమర్జెన్సీ లిఫ్ట్ అయ్యేటువంటి సందర్భంలో అక్కడ ప్రజా సంఘాలు పనిచేయడం, రైతు కూలి సంఘాలు పనిచేయడం, విద్యార్థి సంఘాలు పనిచేయడం, దాంతో అక్కడ ఉన్నటువంటి అమరుడైనటువంటి కిషన్జీ అక్కడ పెద్దపల్లి ప్రాంతం కావడం, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ కేంద్ర సంఘ మావోయిస్ట్ పార్టీ కేంద్ర సంఘం మా క్లాస్మేట్, ఆయన సెకండ్ ఇయర్ నేను ఫస్ట్ ఇయర్. తర్వాత సాయిని ప్రభాకర్ అని కరీంనగర్ జిల్లా పీపుల్స్ వార్ కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోయాడు, ఆయన మా సెకండ్ ఇయర్ మా బ్యాచ్మేట్. అట్లాగే సత్యనారాయణ రెడ్డి అని ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో ఉన్నాడు, ఆయన మా క్లాస్మేట్. మేమంతా ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళం, అందరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. కాబట్టి మాకు పూర్తిగా ఇక రాజకీయ నేపథ్యం అయిపోయింది. ఇక ఐటీఐ 2 ఏళ్ళు పెద్ద ఎత్తున అక్కడ పనిచేసిన తర్వాత వెంటనే ఉద్యోగం వచ్చింది. అసలు ఆలోచన లేకుండానే ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం వచ్చినాక ఏం చేయాలో అర్థం కాలేమా, అసలు ఏం పని చేద్దామంటే అప్పుడు ఏదో సంఘం ఉంటుంది ఉద్యోగం చేయలేనా, కానీ అసలు ఆలోచన నుండి మేము తెలంగాణ ఎన్జిఓ సంఘంలో చేరినాం, ఇలా పనిచేస్తే ఏమన్నా కొంత ఉద్యోగులతో పని చేయొచ్చు అని. అంటే దానిలో ఫస్ట్ నేను కార్యవర్గ సభ్యుడిగా చేరిన తెలంగాణ ఎన్జిఓ సంఘంలో. ఎందుకంటే అప్పుడు అంత పెద్ద పెద్ద నాయకులు కదా, ఉద్యోగ సంఘంలో నాయకత్వం అంటే అంత ఈజీగా రాదు. కాబట్టి ఫస్ట్ కార్యవర్గ సభ్యుడిగా జాయిన్ అయిన తర్వాత అప్పుడు పిఆర్సీ మీద పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగింది. ఆంధ్ర తెలంగాణ అందరు ఉద్యోగులు కలిసి సమ్మె చేయాలని పిలిపిస్తే మా తెలంగాణ ఎన్జిఓ సంఘం నాయకత్వం ఏం చేసిందంటే మనం సమ్మె చేయొద్దు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వీళ్ళకు ఉండే సన్నిహిత సంబంధాలతోని మనం సమ్మెలకు పోవద్దని వీళ్ళు పిలిపించారు. అప్పుడు మొదటిసారి స్వామినాథన్ ఇచ్చిన పిలుపును వ్యతిరేకించి మెదక్ జిల్లా ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొనాలని నేను చొరవతో ఒక కరపత్రం వేసి, మెదక్ జిల్లా ఉద్యోగులారా మీరు అందరూ సమ్మెలో పాల్గొనండి, ఇది ఉద్యోగుల హక్కులకు సంబంధించినటువంటి అంశం అని చెప్తే ఉద్యోగుల నుంచి పెద్ద స్పందన వచ్చి ఆంధ్ర ఉద్యోగులతో పాటు తెలంగాణలో మెదక్ జిల్లా ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. దీన్ని గమనించినటువంటి స్వామినాథన్ తెల్లవారే నా చేతుల నుండి మరి ఇదంతా మా తెలంగాణ జిల్లాల్లో పోతున్నారు అని చెప్పి, నాది చిన్న కోడూరు మండలం అల్లీపురం తెలియక అక్కడ ఆంధ్ర ఉద్యోగ ఒక ఆయన చేపిస్తున్నారు సమ్మె అని చెప్పి ఆ తర్వాత నన్ను ఆంధ్రగా ముద్రేసే ప్రయత్నం చేసి, ఎందుకంటే అప్పటికే ఉద్యోగ క్రాంతి అనేటువంటి ఒక పత్రిక ఉండడం వల్ల మేము ఆ పత్రికకు రెగ్యులర్గా అందరితో చందాలు చేయించడం వల్ల ఉద్యోగ క్రాంతికి సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర అనే ముద్ర వేసింది. అసలు వాళ్ళకి తెలియదు నేను ఎక్కడి నుంచి వచ్చినా ఏందని. ఆ తర్వాత వాళ్ళు తెలుసుకున్నాక వెంటనే వాళ్ళు కూడా సమ్మెలకు పోయారు. అంటే తెలంగాణ ఎన్జిఓ సంఘంలో ఒక నాయకత్వంగా గుర్తింపు రావడానికి మొట్టమొదట జరిగినటువంటి 86 ఏదైతే పిఆర్సీ సమ్మె ఉందో ఆ సమ్మెలో నేను పాల్గొనడం వల్ల తెలంగాణ ఉద్యోగ సంఘంలో నా పేరు కొద్దిగా ప్రాచుర్యంలోకి వచ్చింది, గుర్తింపు వచ్చింది. వెంటనే ఎన్నికలు జరిగినాయి. సహజంగా తెలంగాణ ఎన్జిఓ సంఘంలో ఎన్నికలు జరిగితే కేంద్ర సంఘం ఎవరు చెప్తే వాళ్ళని నామినేట్. నేను తాలూకా అధ్యక్ష పదవికి పోటీ చేస్తే నా మీద పోటీ పెట్టి మొత్తం మా కేంద్ర సంఘము, రాష్ట్ర సంఘము, మా జిల్లా సంఘము అందరూ వచ్చి మెదక్లో క్యాంప్ వేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎంత ప్రచారం చేసినా నేను చాలా అత్యధిక మెజార్టీతో టీఎన్జిఓ తాలూకా అధ్యక్షుని ఎన్నికైనా. ఆ ఎన్నికైనాక మా వాళ్ళకి కనువిప్పు కలిగింది, అబ్బో ఈయనను అడ్డుకోవడం అసాధ్యం అని చెప్పి అప్పటి నుంచి తెలంగాణ ఎన్జిఓ సంఘంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర. తాలూకా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అనేక ఉద్యమాలు వచ్చినాయి. అప్పుడు ఎన్టీఆర్ చేస్తున్నటువంటి, అప్పుడు ఎన్టీఆర్ ఏం చేసిందంటే సెక్రటరియట్లో
పెద్ద ఎత్తున ఉద్యోగుల మీద నిర్బంధం పెట్టి మీరు బయటకు పోవద్దు, మూత్రానికి పోయినా ఛాయకు పోయినా అది చేసి బర్తరఫ్ చేస్తామని చెప్పి సర్వీస్ రూల్స్ కొత్తగా ఫ్రేమ్ చేసి అనేక ఇబ్బందులు పెట్టేటువంటి అంటే ప్రాథమిక హక్కుల్ని ఉద్యోగులకు తీసేద్దాం అనుకుంటే అప్పుడు మొదటిసారి ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి జేఏసీ, అప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ అనేది మెదక్ జిల్లాలో ఏర్పడ్డది. అప్పుడు మెదక్ జిల్లాలో జేఏసీ ఏర్పడ్డప్పుడు ఉద్యోగులందరూ ఏకగ్రీవంగా జేఏసీ చైర్మన్గా మీరు ఉండాలని చెప్పి చేస్తే అప్పుడు ఒక జిల్లా నాయకునిగా గుర్తింపు వచ్చింది. అది ఒక ఉద్యమం జరిగింది. కాబట్టి తెలంగాణ ఎన్జిఓ సంఘం అనేటువంటిది అనేక పోరాటాల నుంచి ఉద్భవించినటువంటి సంఘం. కాబట్టి మేము మొత్తంగా కూడా మా టీఎన్జిఓ సంఘంలో నేను 15లో రాజీనామా పెట్టినా, 15లో వాలంటరీ రిజైన్ చేసుకున్నా. దాదాపు 80 నుంచి 2015 వరకు అంటే దాదాపు 34 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా తెలంగాణ ఎన్జిఓ సంఘంలో కార్యవర్గ సభ్యుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అనేటువంటి అనేక ఈ 30-35 ఏళ్ల కాలంలో జిల్లా ఉద్యమాలు జరిగినాయి, రాష్ట్ర ఉద్యమాలు జరిగినాయి, పెద్ద ఎత్తున ఉద్యమాలు. అంటే తెలంగాణ ఎన్జిఓ సంఘం అనేటువంటిది ఎప్పుడు పోరాటం. ఇప్పుడు ఎట్లా ఉంది అని అడిగితే ఒక్కోసారి బాధేస్తుంది. ఇప్పుడు కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి, ఏవో చేస్తుంది, కానీ ఆ పోరాట పటిమ, ఆ తరం, అప్పుడు మాతో పనిచేసే వాళ్ళందరూ కూడా కాలేజీలలో, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్నటువంటి వాళ్ళు, కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఒక శాస్త్రీయ దృక్పథం, అప్పుడు ఉండేటువంటి వాతావరణం 80 నుంచి 75, 80 నుంచి 90 వరకు ఉండేటువంటి కాలేజీలో ఉండే వాతావరణం, కాలేజీ ఉద్యోగ సంఘాల్లో పనిచేసేటువంటి అవకాశం, అట్లాగే అప్పుడు ఉన్నటువంటి గ్రామీణ పరిస్థితులు, ఆ పరిస్థితులకు వ్యతిరేకంగా పెళ్ళుబుక్కినటువంటి అనేక ఉద్యమాలు, ఆ ఉద్యమాల్లో నడిచినటువంటి యువకులే అందరూ ఎక్కువగా ఉద్యోగాలలో వచ్చేటువంటి అవకాశం ఉండే. కాబట్టి వాళ్ళ ఆలోచన ఇదంతా కూడా అప్పుడు ఒక సంఘం పటిష్టంగా ఉండడానికి, ఏదైనా సమస్య వస్తే ఫైట్ చేయడానికి ఉపయోగపడ్డది. కాబట్టి అప్పుడు ఆ సంస్థ కొంత క్రియాశీలకంగా పనిచేసిందని నేను భావిస్తాను. ఇప్పుడు సంఘానికి వసతులు తక్కువ, ఇప్పుడు వసతులు అన్నీ పెరిగినాయి, సౌకర్యాలు పెరిగినాయి, పుష్కలంగా ఇదైపోయినాయి. అప్పుడు సంఘానికి మాకు రూమ్ లేదు. అదే అప్పుడు లేవు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఉండి ఏం చేస్తలేరు. నేను మీకు చెప్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. మెదక్లో మాకు రూమ్ లేదు, ఎన్జిఓ సంఘానికి రూమ్ లేదు. నా ఆఫీసే కార్యాలయం. అప్పుడు మొదటిసారి నందెల్లయ్య మనకు పార్లమెంట్ సభ్యుడు ఉండే, పార్లమెంట్ సభ్యుడు ఆయన దగ్గరికి పోయి మాకు రూమ్ కావాలి అంటే అప్పుడు ఒక 50,000 రూపాయలని ఎంపీ ఫండ్ నుంచి ఇస్తే మొట్టమొదటిసారి మెదక్లో ఒక రూమ్ కట్టినా 50,000తో. ఆ 50,000 మా ఉద్యోగుల నుంచి 5 రూపాయలు 10 రూపాయలు ఇట్లా వసూలు చేసి 70,000-80,000 అయితే 80,000తోని మొట్టమొదటిసారి మెదక్లో ఒక భవన నిర్మాణం చేసినాం. అంతకుముందు మేము స్టడీ సర్కిల్ కానీ లేకుంటే మిగతా కార్యకలాపాలు ఏమైనా పెట్టుకోవాలన్నా విఆర్ఓల భవన్ ఒకటి ఉండే, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అని భవన్ అని ఒకటి ఉంటే, అది గ్రామ వతందారి వ్యవస్థ రద్దు అయిపోయినాక అది కూడా అతలాకుతలమే ఎవరి చేతిలో ఉందో ఎరకక అది ప్రభుత్వం చేతిలో ఉండే. ఒక 150 మంది కూర్చునేటువంటి హాలు, అది తప్ప మెదక్లో ఒక ఫంక్షన్ హాల్ కూడా లేకపోయాయి. అంటే మొదటిసారి మెదక్లో 50,000తో తెలంగాణ ఎన్జిఓ సంఘం నిర్మాణం, క్యూరింగ్ మేమే చేసుకున్నాం, లేబర్ను పెట్టకుండా. తెలంగాణ ఎన్జిఓ సంఘం భవనానికి క్యూరింగ్ మేమే చేసుకున్నాం. అంటే మేస్త్రీలను పెట్టి మేము కట్టించుకొని, అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అది లెక్కలేదు. ఇప్పుడు 50,000 అనేటువంటిది మామూలు అంశం. 50,000 కాదు, 50 లక్షలు లెక్కలేదు. అంటే సంఘంలో ఒక పరిస్థితి ఆనాడు ఉండే. అటువంటి పరిస్థితి నుండి వచ్చినాం మేము. మా జేబుల నుండి డబ్బులు పెట్టడం తప్ప సంఘంలో నుంచి ఒక్క రూపాయి అన్నాడు వాడనటువంటి స్థితి. ఇప్పుడేమో పరిస్థితి వేరు. ఇప్పుడు క్రియాశూన్యత కావడానికి కారణాలు ఏంటి మరి? అంటే అన్ని అవకాశాలు ఉన్నాయి. 2000 తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు సమస్యలు ఏమో తీరలేదు. సమస్యలు పిఆర్సీ అట్లే ఉంది, అన్ని అట్లే ఉన్నాయి, ప్రభుత్వాలు మారినాయి, సమస్యలు అట్లే ఉన్నాయి. ఆ సమస్యల గురించి పోరాటం లేదు. అంటే కారణం ఏంటి మరి? అసలు 8 ఏళ్ళు మీరు అప్పుడు ఎట్లు ఎందుకున్నారు, ఇప్పుడు ఎందుకున్నారు అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా ఏంటంటే తెలంగాణ ఎన్జిఓ సంఘం పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. 69లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన తెలంగాణ ఉద్యోగుల సమస్య పరిష్కారం కాలేదు. సమస్య అంటే కేవలం ప్రత్యేక రాష్ట్రం కావడమే తెలంగాణ ఉద్యోగులకు, ఈ పిఆర్సీ డిఏ వీటి కాదు. తర్వాత మలిదశ ఉద్యమం కాబట్టి ఏమైపోయిందంటే మలిదశ ఉద్యమం వచ్చిన తర్వాత మలిదశ ఉద్యమం దాని చరిత్ర మళ్ళీ మన ఫ్రీ జోన్ ఈ చరిత్ర అంతా మనం మాట్లాడుకుందాం. అంటే ఈ 8 ఏళ్ల పాటు ఉద్యోగులందరూ కూడా ప్రతి కార్యాలయం ఉద్యమ కేంద్రమైంది.
తెలంగాణ నినాదాలతో హోరెత్తింది, తెలంగాణ సమస్యలతో ఎడ్యుకేట్ అయ్యిండ్రు మొత్తం మంది కూడా. అనేక ప్రజా సంఘాలకు తెలంగాణ ఎన్జిఓ భవనాలు ఒక కేంద్రంగా విరాజిల్లాయి. ఆ 7-8 ఏళ్ళు కూడా ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేసినటువంటి ప్రతి ఉద్యోగి, మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగి అటెండర్, ఆ ఉద్యోగి మేము ధర్నా సకల జనుల సమ్మె వీటికి ధర్నా చేస్తే అసలు ఇంటికి పోకపోయేది. భార్య రోజు ఫోన్ చేసేది నాకు, అన్న మా వస్తలేడు ఎట్లా అంటే, ఈయన ఒమ్మంటే ఇంటికి పోకపోయేది. 8 నెలల పాటు ఇంటికి పోకుండా ధర్నా శిబిరంలోనే పడుకున్నాడు. అంటే తెలంగాణ ఉద్యోగుల్లో తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంత ఆరాటం ఉండేది అనేటువంటిది నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇట్లా చాలా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఉద్యోగులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక ఉద్యమాలకు మన రాష్ట్రం మనకు వచ్చింది, ఉద్యమాలు అవసరం లేదని నిర్ణయించుకున్నారు. పాలకులు ఉన్నంత వరకు, ఉద్యోగులు ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి, ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి. ఇక మిగతా సమస్యల పట్ల ఎందుకంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఉద్యమ నిర్మాణం లేదు కాబట్టి కార్యాలయాల్లో పనిచేయాలి, ప్రజలకు సంబంధించినటువంటి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటు అయిపోయింది, అన్ని రంగాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ల్యాండ్ అవుతున్నాయి. ఉద్యోగులు ప్రజల మధ్య కూడా ఏమైపోయింది, సన్నిహిత సంబంధం అయిపోయింది. ఉద్యమంలో ఏ కార్యాలయానికి పోయినా ఉద్యోగులు ప్రజల మధ్య ఒక ఆవిర్భావ సంబంధం పెరిగిపోయింది ఉద్యమ సందర్భంగా. కాబట్టి పని చేయడం అనే కల్చర్ అనేటువంటిది బాగా పెరిగింది. ఈ పెరిగినటువంటి నేపథ్యంలో ఉద్యోగులు మొత్తంగా కూడా ఈ అభివృద్ధిలో, సంక్షేమంలో భాగమైంది తప్ప మిగతా అంశాలు సెకండరీ అయిపోయింది. కాబట్టి ఒక 4-5 ఏళ్ళ పాటు ఫస్ట్ ఏముంటుంది ఉద్యోగులకు కావాల్సింది పిఆర్సీ, తర్వాత మిగతా అంశాలు. పిఆర్సీ ఎట్లుండే అంటే ఒక 2 ఏళ్ళు ఉద్యమాలు చేస్తే, నేను తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడుతోని పిఆర్సీ గురించి ఉద్యమం చేస్తే మాకు 4 రోజులు చర్చలు జరిగేవి. 4 రోజులు సెక్రటరియట్లో కూర్చొని మేము అనేక అంశాలు చెప్పినాక మేము 50 దగ్గర కూర్చుంటుంటివి. ఇక ఒక 12 గంటలు చర్చ జరిగినాక ఆయన 11కు వస్తుండే. ఇక ఆ రోజు 12-11 గంట అవుతుండే వెళ్ళిపోతుండే. మళ్ళీ తెల్లారి 12 నుంచి బార్గెనింగ్ మొదలవుతుండే. మేము 48 1% దిగి ఇట్లా కూరగాయలు బేరసారాలు చేసినట్టే ముఖ్యమంత్రులు చేసేది. రాజశేఖర రెడ్డి కూడా అంతే. రాజశేఖర రెడ్డి దగ్గర కూడా 2 రోజులు, చంద్రబాబు నాయుడు దగ్గరనేమో 48 గంటలు చర్చలు జరిగినాయి సెక్రటరియట్లో. మాకు రాత్రి ఎప్పుడో 12 గంటకు బ్రేక్ పడేది, పోయి ఎక్కడో తినేది, మళ్ళీ పొద్దున వచ్చి 10:30కు కూర్చునేది. పిఆర్సీ చర్చలు అంటే ఇక పత్రికలకు వార్తలు, ముఖ్యమంత్రితో కూరగాయల బేరాలు, ఇది ఒక తతంగంగా సాగింది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ కల్చర్కు మనం ఫుల్ స్టాప్ పెట్టాలి, ఉద్యోగుల ఆకాంక్షలు ఎట్లుంటే అట్లా పోదామని మొట్టమొదటిసారి నేను తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ముఖ్యమంత్రి గారు వచ్చింది. అసలు ఈ పిఆర్సీ రిపోర్ట్లు ఎవ్వరు కూడా ఉద్యోగ సంఘాలకు అవి కొద్ది రహస్యంగా చదివినాక ఇస్తారు. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమైందంటే వారికి ఉద్యోగ సంఘాలకు నేను చదివితే ఇదేం నాకు అర్థమైందని ఆ పిఆర్సీ బుక్స్ 2 నాకు ఇచ్చి ఇది స్టడీ చేసి మన ఉద్యోగులు ఏమనుకుంటారో మీరు ఒక చిన్న రిపోర్ట్ లాగా ఇవ్వండి అంటే ఆ బుక్స్ అన్ని తెచ్చి చదివి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పిఆర్సీ చర్చ వచ్చింది. ఇక పిఆర్సీ చర్చ అంటే ఇది ఎన్ని రోజులు జరుగుతుందని మా ఉద్యోగులంతా ఆందోళనగా ఉన్నారు. సడన్గా ఒకరోజు కేసీఆర్ గారు మళ్ళీ అయిపోయిందా నివేదిక చదివినాం, ఎంత ఇద్దామని కేసీఆర్ అడిగి 42 రోజులు సకల జనుల సమ్మె చేసినాము సార్, అందరికి సెంటిమెంట్ ఉంది, 42 ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాక సార్ మనసులో పెట్టుకున్నాడు. సరే పోదాం అని సెక్రటరీకి పోయినాం. ఒక్క ½ అన్ అవర్లో ఆర్థిక శాఖ మంత్రికి తెలియదు, ఆర్థిక కార్యదర్శులకు తెలియదు, అధికారులకు చీఫ్ సెక్రటరీ ఇన్వాల్వ్మెంట్ లేదు. పిఆర్సీ అంటే ఏముంటుందంటే ఒక కమిటీ, దానికి ఆర్థిక శాఖ కార్యదర్శులు కూర్చోవాలి, అన్ని సెక్రటరియట్ నుంచి దానికి సమాధానాలు రావాలి, 70-80 ప్రశ్నలు. తర్వాత ఆర్థిక శాఖ మంత్రి ప్రిలిమినరీ చర్చలు జరగాలి. ఇవన్నీ జరిగినాక పిఆర్సీకి సంబంధించి అయితే కేసీఆర్ గారు ఏమన్నారంటే ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళకి అవసరమైనటువంటి జీతభత్యాలు పెంచాలి. ఇదేమి కూరగాయల బేరం లెక్క ఆయన 11 అంటాడు, నేను 12 అంట, అసలు ఎంత ఇవ్వాలనేది ఏంది ప్రాతిపదిక ఏంది అని చర్చ జరిపి 42 రోజులు సకల జనుల సమ్మె చేస్తే బాగుంటుందని చెప్తే సరే పోయి వెంటనే ఒక్క నిమిషం ఆలోచించకుండా ఆనాడు ఈటల రాజేందర్ గారు ఆర్థిక మంత్రి గారు చిట్టి రాసి ఇచ్చిండు సార్కు, 42 ఇస్తే 1,000 కోట్లు అవుతుంది సార్, మన ఖజానా అంతా లూట్ అవుతుందంటే ఆ చిట్టి ఇట్లా చంపేసిండు కేసీఆర్ గారు. అరే ఉద్యోగులకు కడుపు 2 పూటల తిండి తిని పనిచేసే వాళ్ళకు ఇవన్నీ ఆంక్షలేందా
అని చెప్పి మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో ఎటువంటి చర్చలు లేకుండా ఉద్యోగుల అభిప్రాయాల మేరకి 43%, మేము 42 అడిగితే, ఎప్పుడైనా ఎవరన్నా అడిగితే 10 అడిగితే 9 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, 8 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, 7 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యోగులకి, ఎందుకంటే తెలంగాణ ఉద్యోగులు చాలా నష్టపోయారు పిఆర్సీల వల్ల. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అయినాక నైజాం డైనస్టీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి తమ పే స్కేల్స్ను పెంచుకున్నారు. అది అట్లా సస్టైన్ అవుతూ పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ కలిపినాక ఆంధ్ర ఉద్యోగులకు పిఆర్సీ మనకంటే తక్కువ. కాసు బ్రహ్మానందరెడ్డి గారు మొదటి పిఆర్సీ వేస్తే, పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్, కానీ కాసు బ్రహ్మానందరెడ్డి మొదటి పిఆర్సీ తెలంగాణ ఉద్యోగులకు పే రిడక్షన్ కమిటీగా మారింది. మాకు 50 రూపాయలు ఉన్న జీతం 40 రూపాయలు అయింది. వాళ్ళు ఏం చేయాలి? తెలంగాణ ఉద్యోగుల వేతనాలు ఆంధ్రకి ఇచ్చే బదులు ఆంధ్ర ఉద్యోగుల వేతనాలతో తెలంగాణ ఉద్యోగులు సమానం చేశారు. అందుకే మేము మొదటి నుంచి కూడా మాకు మొదటి పిఆర్సీ నష్టం జరిగింది. సమైక్యాంధ్రలో మొదటి పిఆర్ జయశంకర్ గారు కూడా అన్నారు. జయశంకర్ గారు కూడా ఏంటంటే, ఆ హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆయనకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, స్కేల్ ఇచ్చిండ్రు. ఈ ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత ఆయన జీతం తీసుకోవడానికి పోతే స్కేల్ మారిపోయింది. అయ్యో ఇదేం పద్ధతి, మీకు ఆర్డర్ ఒకటి ఇచ్చారు, నాకు ఒకటి ఇచ్చారంటే ఉద్యమం అంటే ఎప్పుడైతే రాష్ట్రం ఇక్కడ కలిపినరో అణిచివేతలు అనేటువంటిది పే కమిషన్తో స్టార్ట్ అయ్యింది. అందుకే మేము మొదటి నుంచి కూడా ఈ పే కమిషన్ మాకు అన్యాయం జరిగింది, వేతనాలు పెరగాలి, మిగతా రాష్ట్రాలతో తక్కువనే. మొట్టమొదటిసారి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ఉద్యోగుల వేతనాలతో ₹1 ఎక్కువ ఉండే విధంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మొదటి చరిత్ర. కాబట్టి ఇక పిఆర్సీ కోసం ఉద్యమాలు అక్కర్లేదు, డిఏల కోసం ఉద్యమాలు అక్కర్లేదు. ఇక కార్యాలయాల్లో మంచిగా ఉండి పనిచేయడం ఒక్కటే మిగిలింది. కాబట్టి తెలంగాణ ఎన్జిఓలకి మిగతా పనులు ఏమున్నాయి? కాబట్టి ఒక 4-5 ఏళ్ల పాటు సమస్యల మీద 4-5 ఏళ్ల తర్వాత ఒక్కటి అంజయ్ గారు నేను ఏమంటున్నానంటే, ఎవరైతే రూలర్స్ ఉంటారో, అది కేసీఆర్ అయినా ఇంకా రేవంత్ రెడ్డి అయినా ఇంకోళ్ళైనా ఉద్యోగులు ఎవరున్నా వాళ్ళు వీళ్ళు ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి. సమస్యలు ఏనాడు మనం కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టు పోవు, నిరంతరం సమస్యలు వస్తుంటాయి. ఆ నిరంతరం సమస్యల నుండి ప్రభుత్వం వాటిని ఎట్లా పరిష్కారం చేస్తున్నది అనేటువంటిది ప్రామాణికం. కాబట్టి కేసీఆర్ గారు 43 ఇవ్వడం వల్ల ఉద్యోగులందరూ చాలా హ్యాపీగా అయిపోయారు. మొదటి పిఆర్సీ తర్వాత కాలంలో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం కాకపోవడం అనేది ఒక సమస్య. అది 5 ఏళ్ల తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు జోనల్ సిస్టమ్ మనం కావాలని మేమందరం కూడా ఈ జోనల్ సిస్టమ్ ఏంది, 5-6 జోన్లు ఉండే అప్పుడు ఈ 5-6 జోన్ల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రం కూడా విడిపోయింది. కాబట్టి ఈ జోన్లను మళ్ళీ తెలంగాణ రివైజ్ చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారు ఒక కమిటీ వేసి ఎట్లా జోన్స్ ఉండాలి, తర్వాత ఈ జోన్ల ప్రాతిపదికగా నియామకాలు జరుగుతాయి. ఈ నియామకాలలో ఏమైందంటే 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్, 30% మెరిట్ కోటా, ఓసీ కోటా అని ఉంటుంది. ఈ మెరిట్ కోటా అని పెట్టారు. దీన్ని ఏం చేసిండ్రు, ఆ కోటాని ఓపెన్ కోటాను నాన్ లోకల్ కోటాగా మార్చేసి 30% ఆంధ్రాకు రిజర్వేషన్, 70% తెలంగాణలో అని చెప్పి ఆ 30% ఓపెన్ కోటాను ఏదైతే మెరిట్ కోటా ఉంటుందో ఆ కోటాను అంతా కూడా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ గారు ఏమనంటే, ఇదేమి దరిద్రం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అంతకుముందు కూడా ఇట్లా బాగా నియామకాలు జరిగినాయి, కాబట్టి స్థానికులకు ఉద్యోగాలు ఉండాలి, 95% స్థానికులకు ఉద్యోగాలు దక్కాలి. మళ్ళీ తెలంగాణ తెచ్చుకున్నది అందుకే కదా, 95% ఉండాలి, 5% ఓపెన్ కోటా ఉండాలి. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటారు. అది 5% పెట్టకుంటే రాష్ట్రపతి ఉత్తర్వులలో సవరణకు ఒప్పుకోరు. కాబట్టి 95% పెడదామని పెట్టి జోనల్ సిస్టమ్ అనేది తీసుకొచ్చి, ఈ జోనల్ సిస్టమ్ ఇచ్చినాక ఏం చేయాలి, ఉద్యోగుల్ని బట్వాడా చేయాలి కదా. ఆ బట్వాడా చేసే దగ్గర కొన్ని సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలకు పరిష్కారం మేమేం చెప్పినామంటే, ప్రజెంట్ ఉన్నటువంటి ఉద్యోగులకు ఎవరికి కూడా ఈ జోనల్ సిస్టమ్ పెట్టకండి, ఎవరు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండనివ్వండి, ఆప్షన్ తీసుకోండి. ఒకవేళ ఈ జోన్ అయినా వేరే జోన్లో పనిచేస్తే ఆయన రిటైర్ అయ్యేంత వరకు సూపరింటెండెంట్ పోస్ట్ క్రియేట్ చేయండి, సమస్యలు ఉన్నాయి, కొత్తగా వచ్చే ఉద్యోగులకి మీరు పెట్టండి అని మేము ఆ రోజు చెప్తే, అప్పుడు ఉన్నటువంటి అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి రకరకాల రిపోర్ట్లు ఇచ్చి మొత్తంగా కూడా ఉద్యోగులు ఒక గందరగోళం తెచ్చి అటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ఒక వైరుధ్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇవి ఎన్నిసార్లు చెప్పినా కూడా అల్టిమేట్గా ప్రధాన కార్యదర్శి అధికారులు చెప్పేది ఫైనల్ అయింది. కాబట్టి ఆ 317 జీవో విషయం కానీ, లేకుంటే ఈ జోనల్ సిస్టంలో కానీ
ఈ వైరుధ్యాలు అక్కడి నుంచి మొదలైనవి. అప్పటి వరకు అసలు వైరుధ్యాలే లేవు. ఈ వైరుధ్యాలు సమస్యలు సరైనటువంటి రీతిలో పరిష్కరించకపోవడం వల్ల ఉద్యోగుల్లో కోపం పెరిగింది. అంటే పాలకులు పరిష్కరించాలి కదా, అధికారులు అనేది పాలకులు చెప్పిన పద్ధతిలోనే చేస్తుంటారు. అలా చేయకపోవడానికి పాలకులు వచ్చిన మార్పు కారణమా లేదా ఇంకేదైనా అంటే సరైనటువంటి రీతిలో దాని మీద దృష్టి పెట్టకపోవడం, తర్వాత ఉద్యోగుల్లో పనిచేసేటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో లెజెండ్స్ ఉన్నారో, అప్పటికి స్వామిగౌడ్ ఉన్నాడు, ఇంకా మిగతా చాలామంది మిత్రులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాలు తీసుకుంటేనేమో ఇటువంటి సమస్యలు వచ్చేవి రాంగ్ ల్యాండింగ్ కాకపోతుండే. అది ఏమైపోయిందంటే అధికారుల మాట సహజంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పోలీసు వాళ్ళు ఐఏఎస్ల మాటలు వింటాయి, చెల్లుబాటు అవుతాయి. వేరుల మాటలు చెల్లుబాటు కావు. అది రేవంత్ రెడ్డి ఉన్నా, కేసీఆర్ ఉన్నా, ఇంకొకరున్నా అది సహజంగా ప్రభుత్వంలో ఉండే లక్షణం. అది కేసీఆర్ గారు కొంత అవి పరిధులు దాటి పరిష్కరించాలని చూసినప్పుడల్లా కూడా ఒకసారి మీరు 43 ఇచ్చిండ్రు మేము చెప్పిన అయినకుండా దాంతోనే మనం ఏ సంక్షేమ పథకాలు చేయలేకపోతున్నాం అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాలను కూడా మళ్ళీ ఆలోచన చేసే విధంగా అధికారుల మెదడులో పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి ఉంటే ఇటువంటి సమస్యలు రాకపోతుండే. బట్ వచ్చినాయి, వాటిని పరిష్కరించిండు. తర్వాత పిఆర్సీ కూడా 30 ఇచ్చిండు. ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా ఉద్యోగులు పాత అడగరు, కొత్తగా పరిష్కారం అనేది చూస్తారు. ఈ 43% మనకి ఇక్కడ కాదు. చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి, అక్కడ మొదటి ముఖ్యమంత్రి. ఆంధ్ర ఉద్యోగులందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే పోటీ కదా రాష్ట్రాలలో. కేసీఆర్ గారు ఎంత పిఆర్సీ ఇస్తాడో అంత పిఆర్సీ ఇస్తామని వాళ్ళు చూసుకుంటారు. కేసీఆర్ ఎట్లాగ ఇయ్యడు, ఏదో 25 30 ఇస్తాడు అని వాళ్ళు లెక్కలు వేసుకొని కూర్చున్నారు. కేసీఆర్ గారు 43 అనౌన్స్ చేసిన తర్వాత ఒక్కసారి ఆంధ్ర ఉద్యోగులు మన ఉద్యోగుల కంటే ఎక్కువ ఆంధ్రలో ఆందోళన ప్రదర్శనలు జరిగినాయి, అభినందనలు జరిగినాయి. కేసీఆర్కు పాలాభిషేకం చేశారు. సచ్చుకుంటా చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇచ్చినంత ఈక్వల్గా ఇవ్వాలి. ఎందుకంటే మొదటి డిస్పారిటీస్ పెరిగిపోతాయి ఉద్యోగులలో. అంటే ఆ రోజు కేసీఆర్ కొన్ని ఆలోచనలు చేసిండు, కానీ కొంత అధికారులు ఆయన మైండ్ నుండి డైవర్ట్ చేశారు. ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి విషయాల పరిష్కారంలో సరైనటువంటి దృష్టి పెట్టలేదని అది మిస్టేకే. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక గొప్ప తప్పిదం. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ పీఆర్ఎస్సీ కోసం పోరాటం లేదా ఇతర ఉద్యోగ సమస్యల కోసం పోరాటాలు కొనసాగుతున్నాయి. అవి ఇప్పటికి కావు, 4-5 ఏళ్ల నుంచి వస్తున్నాయి అనేది ఒకటి చెప్తున్నారు. అది తప్పు. అది అంటే సరే, అంటే కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు కాంగ్రెస్ సంబంధించినటువంటి భావజాలంతో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు తప్ప 5 ఏళ్ల నుంచి ఉన్న సమస్యలు పెద్దగా ఏం లేవు. పిఆర్సీలు ఇన్ టైంలో పరిష్కారం చేసినాం. అనేక సమస్యలు కేసీఆర్ పరిష్కరించాడు. 30% రెండోసారి ఇచ్చిండు, అంతకుముందు 43 ఇచ్చిండు. భారతదేశ చరిత్రలోనే అంజయ్ గారు ఏదైనా పిఆర్సీ వేస్తే పిఆర్సీ కమిటీ ఆలస్యమైనప్పుడు ఇంటీరియం రిలీఫ్ అని ఇస్తారు. మధ్యంతర భృతి అంటేనే అర్థం అది. అంటే మీకు పిఆర్సీ లేట్ అవుతుంది కాబట్టి ఎంతో కొంత ఇంటీరియం రిలీఫ్ అంటారు. కేసీఆర్ గారు ఇంటీరియం రిలీఫ్ పిఆర్సీతోనే ఇచ్చింది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలే. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నది, 317 జీవో ఈ అని సమస్యలని చెప్పి మార్పు కావాలని చెప్పి ఉద్యోగ సంఘాలన్నీ కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉద్యోగులు అందరూ పనిచేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం లాగానే జరిగి ఉద్యోగులందరూ కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేసి ఈ మార్పు జరిగిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏంటంటే డిఎల్ లేవు, పిఆర్సీ జాడ లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సమస్యలు చాలా సమస్యలు. నెలకు వేతనం ఇస్తామని చెప్పి, ఎందుకంటే గత ప్రభుత్వంలో నెలకు అంటే కరోనా వల్ల 19 వరకు చాలా చెడ్డ ప్రచారం ఏం జరుగుతుందంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 1వ తారీఖు నాడు జీతాలు రాలేదు, 15వ తారీఖు దాకా పోయినాయి, 15వ తారీఖు దాకా పోయినాయి, 20వ తారీఖు దాకా పోయినాయి. 2019 వరకు అంటే కేసీఆర్ వచ్చింది 2014 జూన్లో. 2019 వరకు అందరికీ 1వ తారీఖునే వేతనాలు వచ్చినాయి. 2019లో కరోనా వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాటు కొంత ఆర్థికపరమైనటువంటి అతలాకుతలం జరిగిన తర్వాత ఫస్ట్ది 5th అట్లా వచ్చింది. ఆ తర్వాత ఈ కొద్దిగా రిసెషన్ రావడం వల్ల ఇది కొంత లేట్ అయినటువంటి మాట వాస్తవం. ఉద్యోగులందరూ కూడా మొదటికి వేతనాలు అసంతృప్తి కూడా ఇది కారణం, ఇది ప్రధాన కారణం. ఈఎంఐలు కట్టాలి, కట్టకుంటే అదేదో దగ్గుతుంది
ఏదో సిబిల్ స్కోర్ తగ్గుతుంది, మాకు లోన్లు తీసుకోవడానికి రాదు, తర్వాత పాల వాళ్ళకు కిరాయి వాళ్ళకి ఇచ్చేది, ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. ఫస్ట్ వరకు వేతనం రాకపోవడం వల్ల అదొక అసంతృప్తి పెరిగింది. ఈ 317 జీవో వలన కొంతమంది ఉద్యోగులు అటు ఇటు పోవడం వల్ల అదొక జరిగింది. ఈ జోనల్లో ఉద్యోగులు అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేయడం, ముఖ్యమంత్రి గారికి కామారెడ్డిలో జూనియర్ అసిస్టెంట్ పని చేస్తుంది, హైదరాబాద్లో జూనియర్, ఆయన ఏం కక్షతో చేసిన పని కాదు ఇది. మనం ఒక జోనల్ నిర్ణయించుకోవాలి, ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా అని చేసినటువంటి దాన్ని సరే మార్పు తీసుకొస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక ఇవాళ 5 డిఏలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెండింగ్ లేవు. తెలంగాణలో 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. తర్వాత పిఆర్సి జూలై 2023కు రావాలి, ఇవాళ 24 అయిపోయింది. వాళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టారు, 6 నెలల లోపల నూతన పిఆర్సీని అమలు చేస్తామని పెట్టారు. ఇప్పటివరకు లేదు. డిఏలు మేము ప్రభుత్వం రాగానే తక్షణం చెల్లిస్తామన్నారు, లేదు. 317 జీవోను వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు, ఇప్పటికీ కమిటీల పేరు మీద కాలయాపన జరుగుతుందా తప్ప లేదు. మొట్టమొదటిసారి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే డిఏల కోసం బట్టి విక్రమార్క నాయకత్వంలో కమిటీ వేసి, మొన్న రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఒక డిఏ ఇచ్చి మిగతా డిఏల కోసం ఒక కమిటీని వేసి, అసలు ఈ కమిటీ అనేది ఎప్పుడైనా ఉద్యోగులకి ముఖ్యమంత్రికి మధ్య చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, లేకుంటే మొదలే మంత్రివర్గంతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి పోవాల్సి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్గా ఒక కమిటీలు వేస్తారు. గతంలో కూడా 1-2 సార్లు కమిటీలు వేసారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఉద్యోగుల సమస్యలన్నీ పరిశీలించడానికి ఒక కమిటీ అంటే కాలయాపన. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చినాక 18 సబ్ కమిటీలో 19 సబ్ కమిటీలో వేసారు వివిధ సమస్యల మీద. ఏ ఒక్క సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన పాపన అవ్వలేదు. రైతు భరోసాది అట్లే ఉంది, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అట్లే ఉంది, సంక్షేమం అట్లే ఉంది. ఇక మనం చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ప్రతి సమస్య మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ ఒక్కటి రిపోర్ట్ ఇచ్చింది లేదు, క్యాబినెట్ కమిటీ సబ్ రిపోర్ట్ వల్ల పరిష్కరించింది లేదు. వీటన్నిటికీ ఆర్థిక లోటే కారణం అనేది ఒకటి చెప్తున్నారు కదా ముందుకు. ఇప్పుడు ఆర్థిక లోటు లేకుండా అంజయ్ గారు వాళ్ళు చెప్పింది ఏంది, కాంగ్రెస్ పార్టీ మేము చిదంబరంతో మాట్లాడినాం, మన్మోహన్ సింగ్ చాలా ఆర్థిక నిపుణుడు ఆర్బీఐలో పనిచేసాడు, మేము ఆయనతో మాట్లాడినాం, ఇంకెవరితోనో మాట్లాడినాం, ఆయనతో మాట్లాడినాం, మాకు తెలుసు ఎన్ని అప్పులు ఉన్నాయి తెలుసు. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలో మాకు తెలుసని కదా వీళ్ళు సాధికారికంగా చెప్పింది. మీరు రుణమాఫీ చేస్తామని డేట్ ఇచ్చారు, డేటు ఎట్లా పొడిగించారో మనం చూసినాం. కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య కూడా ఇవాళ ఇప్పటి వరకు పరిష్కారం. ముఖ్యమంత్రి గెలవడు, కేసీఆర్ గెలవడు అని చెప్పి బాగా బదనాం చేసి ఈయన రేవంత్ రెడ్డి రోజు కలిసినట్టు ఇచ్చే పని చేశారు. మొత్తం ఈయన ఏడాది అయింది ఆయన ఇవాళ అధికారంలోకి వచ్చి. ఉద్యోగ సంఘాలను కలిసింది 2 సార్లే. ఒకసారి ఆయన గెలిచిన తర్వాత బోకే ఇవ్వడానికి, రెండవసారి మొన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో జేఏసీని అందరిని పిలిచి కూర్చునబెట్టి ఏం మాట్లాడింది ఆ రోజు, ఒక డిఏ నేను ఇస్తున్నా, మిగతా డిఏల మీద కమిటీ వేస్తా అని చెప్పి 6-7 గంటలు మాట్లాడి ఒక్క సమస్య పరిష్కారం చేయాలి. సమస్యలన్నీ ఇలా పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగ సంఘాలన్నీ కూడా నోటీసులు ఇచ్చినాయి, ఒకవేళ సమస్య పరిష్కరించుకుంటే మేము పోతామని. ఇప్పుడు చేతులు ఎత్తేసిండు, మే దాకా ఉద్యోగులకు ఏమి ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఉద్యోగ సంఘాలు ఏమైపోయినాయి, ఇవాళ రేవంత్ రెడ్డిని కేసీఆర్నేమో ఇష్టం వచ్చినట్టు చాలామంది చాలా మాట్లాడిండ్రు. ఇవాళ ఏ ఒక్క ఉద్యోగి కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నోరు తెరిచిన పాపన పోతలేదు. దానికి కారణం ఏంటంటే రకరకాల అంటే మున్పటి లెక్క నాయకత్వం, గతంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకత్వాలకి భయపడితే భయపడనటువంటి నాయకత్వాలు ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే లాలూచి పెరిగింది కదా నాయకుల మధ్య, లాలూచి మధ్య వ్యక్తిగతమైనటువంటి బలహీనతలు బాగా పొడసూపుతున్నాయి. కాబట్టి ఉద్యోగులు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, నోటీసులు ఇచ్చిండ్రు. కానీ ప్రభుత్వం బండబారిపోయింది. ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. ఈ 4 ఏళ్ల ప్రభుత్వంతో రోజు కొట్లాడబెట్టుకుంటే దైనందినమైనటువంటి సమస్యల పరిష్కారంలో హడిలు ఏర్పడుతుంది అనేటువంటి ఒక భావన కూడా ఉంటుంది కదా. ఉద్యోగ సంఘాలు ఫైట్ చేయాలన్నాయి, నాయకులు కూడా కొంతమంది ఫైట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళకి ఎటు అగమ్య గోచరం లాగా అయిపోయింది. కాబట్టి ఇవాళ ఉద్యోగులు సీరియస్గా మార్పు కావాలని కోరుకున్న ఉద్యోగులందరిలో మళ్ళీ మార్పు మొదలైంది. ఉద్యోగులు అందరూ కూడా ఇవాళ ఏమనుకుంటున్నారంటే మా సమస్యలు పరిష్కారం అవుతలేవు, కేసీఆర్ గారు ఉండగానే మా సమస్యలకు ఆయన కలిసినా కలవకున్నా సమస్యలు పరిష్కారం అవుతుండే. ఎవరికైనా ఏం కావాలి, ముఖ్యమంత్రి కలవడం అనేది ఏమైనా షోకా, ఏమైనా రోజు కలవడం ఏమైనా అదే. కానీ సమస్య పరిష్కారం అవుతుండే. మేము 43% పిఆర్సీ ఎంతమంది కలిసిందండి, 43% పిఆర్సీ వచ్చింది, 30% పిఆర్సీ వచ్చింది.
జోనల్ ఇష్యూస్ పరిష్కారమైనవి, ప్రమోషన్ల ఇష్యూలు పరిష్కారమైనవి. గతంలో 3 సంవత్సరాల ప్రమోషన్ ఉంటే దాన్ని 2 సంవత్సరాలకు తీసుకొచ్చినాం. తెలంగాణ ఉద్యోగుల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఇంక్రిమెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఇట్లా రిక్రూట్మెంట్ జరిగింది కొంత. కాబట్టి ఎక్కడ కూడా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడ కూడా పెద్దగా ఉద్యమాలు చేయాల్సినటువంటి స్థితి ఆ 10 ఏళ్లలో పెద్దగా రాలేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఉద్యమం చేయడానికి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నాయకత్వాలు సానుకూలంగా లేనటువంటి పరిస్థితి ఏర్పడతాం. అంటే అప్పటి నుంచి ఏర్పడిన వాతావరణం కూడా ఇంత కొంత కారణం కావచ్చు కదా. తప్పకుండా. ఇప్పుడు ఏమైపోయిందంటే 2014 వరకు తెలంగాణ ఉద్యోగులు వీరోచితమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. దినం ఉద్యమాలే, రోజు ఆఫీసు సమస్యలతో పాటు ఉద్యమాలు, ఆ ఉద్యమాల ద్వారా నిర్బంధాలు, రకరకాల. రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, నిరంతరం పనిచేయడం, 24 గంటలు పనిచేయాలనే తపన, లేకుంటే వాటికి సంబంధించి 24 గంటలు ఎక్కడ పనిచేసిండ్రు? కొంతమంది పనిచేయకుండా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో 3 షిఫ్ట్లు పనిచేసారు అంజయ్ గారు. కొన్ని ప్రాజెక్టుల పరంగా జరగచ్చు కానీ ఉద్యోగులందరి పరంగా ప్రతి 24 గంటలు ఉద్యోగి 24 గంటలు టీచర్ పని చేయలేడు, జూనియర్ అసిస్టెంట్ పని చేయలేడు. పనిచేసే వాళ్ళే పనిచేస్తారు. ఇప్పుడు అభివృద్ధిలో భాగమైనటువంటి వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, డెఫినెట్గా పనిచేయాల్సి వస్తుంది. మున్సిపల్ ఉద్యోగులు ఉన్నారు, పనిచేయాల్సి వస్తుంది. 24 గంటలు అంటే మీరు నేనేమంటున్నా అంటే అందరూ ఆ పద్ధతిలో కరెక్ట్గా పనిచేస్తే బాగా కష్టపడి పనిచేయడం, ఈ అభివృద్ధిలో పాల్పంచుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ 10 ఏళ్ళు ఉద్యమాల నిర్మాణానికి లేదు. అంతకుముందు 8 ఏళ్ళేమో పెద్ద ఉద్యమాలు. ఇప్పుడు ఏంటంటే ఉద్యమాలు చేయడానికి సానుకూల పరిస్థితులు ఉన్నా మరి రేవంత్ రెడ్డి గారి ఏం మాయ చేస్తున్నాడో ఏమో కానీ ఈ సమస్యలు అయితే బాగా ఉన్నాయి. ఆ సమస్యలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి సానుకూల వాతావరణం ఉన్నది. కానీ పోరాడడానికి ఇంకా కొంత టైం తీసుకుంటారేమని నేను అనుకుంటున్నాను. సరే, ప్రస్తుత పరిస్థితులు, ఈ నేపథ్యాలు కొద్దిసేపు పక్కన పెడితే మీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చినప్పుడు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్ ఒక మారుమూల గ్రామమే. ఆ గ్రామానికి చెందినవారు. అక్కడ మీ నాన్న రాధాకిషన్ రావు అప్పటి ఉద్యమకారుడు ఒకప్పటి. ఆ పరిస్థితుల అనుభవాలు కొంచెం బ్రీఫ్గా చెప్పండి. మా నాన్న రాధాకిషన్ రావు అల్లీపూర్ గ్రామం. అల్లీపూర్ గ్రామం ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండేది. మొత్తం గుట్టల ప్రాంతం అదంతా కూడా కరీంనగర్ జిల్లాలో, అప్పుడు పూర్వం కరీంనగర్ జిల్లాలో ఉండడం వల్ల ఫాదరు కొంత కమ్యూనిస్ట్ రాజకీయాలతో సంబంధాలు పెట్టుకొని గట్టపల్లి మురళి అని ఆ దళంలో చాలా కాలం పనిచేసిన తర్వాత మా గ్రామంలో మీరు మొత్తం మెదక్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చూస్తే రజాకార్లకు వ్యతిరేకంగా, అట్లాగే అప్పుడు స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి గ్రామాల్లో అల్లీపురం గ్రామం ఒకటి. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా వీళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పుడు ఆ రోజు సైన్యం వచ్చి కాల్పులు జరిపితే మా ఊర్లో వడ్ల లస్పయ్య అనేటువంటి ఒక కార్యకర్త చనిపోయాడు. 70 మందిని అరెస్ట్ చేశారు. 70 మందిని అరెస్ట్ చేయడం వల్ల ఫాదర్ను కూడా అరెస్ట్ చేశారు. 2.5 సంవత్సరాలు గుల్బర్గా జైల్లో పెట్టారు. గుల్బర్గా జైల్లో కూడా వీళ్ళు జైల్లో ఉన్నటువంటి ఖైదీలను కలవకుండా ఫాదర్ను ఒక బ్యారెక్లో పెట్టి చుట్టూ ఎలక్ట్రిసిటీ పెట్టారు. దాని మీదకెళ్ళి దుంకడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎలక్ట్రిక్ షాక్తో బాగా తీవ్రంగా గాయపడ్డాడు. 2.5 సంవత్సరాలు ఆయనకు బెయిల్ రాలేదు. 2.5 సంవత్సరాల తర్వాత 48 ఆ తర్వాత బెయిల్ వచ్చినాక కూడా ఇక్కడ జెండా ఎగరనీయలేదు కదా. సిద్దిపేటలో కూడా మళ్ళీ జెండా ఎగరేయడానికి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అంటే ఫాదర్ మొత్తం ఆయన మా గ్రామంలో అప్పుడు ఉన్నటువంటి పటేళ్లకు వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి పోరాటం చేయడం వల్ల మా గ్రామం నుంచి మా ఫాదర్ని దాదాపుగా మా ల్యాండ్స్ అన్నీ రకరకాల పేర్ల మీద తీసుకొని మా ఫాదర్ను మా గ్రామంలో ఉండకుండా చేస్తే మా ఫాదర్ వలసపోయాడు. ఇక్కడికి సిరిపురం గ్రామానికి, హత్నూరా మండల్, నర్సాపూర్ మండల్, నర్సాపూర్ అక్కడికి పోయి అక్కడ ఎవరైనా ఉండేవాళ్ళ, అక్కడ మా రిలేషన్స్ ఉంటే ఆ గ్రామంలో గుమాస్తాగా మా పట్వారీగా అక్కడ జైన్ అయ్యి మేము పుట్టడం అంతా కూడా అక్కడ పుట్టినాం. మా గ్రామము మా ఫాదరు పెళ్ళి కాగానే ఇక వెళ్ళిపోయింది. అసలు ఏం భూములు లేవు, ఏం లేవు, పెద్ద కష్టం ఉండే బతకడానికి అని చెప్పి అక్కడికి పోయి అక్కడ మొత్తం 10-12 ఏళ్ల పాటు ఉండి అక్కడి నుంచి ఫైట్ చేసి, లీగల్ ఫైట్ చేసి అప్పుడు మా భూములు అవి అన్నీ తీసుకొని మేము గ్రామానికి వచ్చే వరకు 66-67 ఏళ్ళ గ్రామానికి వచ్చినాం. మేము పుట్టినాక ఒక 4-5 ఏళ్ళకు మా గ్రామానికి వచ్చినాం. మొత్తం ఆయన పీరియడ్ అంతా కూడా టోటల్గా దాదాపుగా 2.5 ఏళ్ళు జైల్లో గడిచింది ఆయన జీవితం అంతా. మొత్తంగా కూడా దాదాపు ఒక 7-8 ఏళ్ల కాలం పాటు
కమ్యూనిస్టు ఉద్యమాలలో పనిచేసిండు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినాక సహజంగానే కాంగ్రెస్గా మారిపోయాడు. కాంగ్రెస్ రాజకీయాల్లో పనిచేసి అంటే ఆ ప్రభావం వామపక్ష భావజాల ప్రభావం, కాంగ్రెస్ ప్రభావమా, ఏ ప్రభావం ఎక్కువ చూపించింది? అంటే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికి కూడా, ఎందుకంటే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు సిద్దిపేట ఏరియాలో లేవు, పెద్దగా పనిచేసేది. ఆయన కూడా ఎందుకో మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిండు. కాంగ్రెస్ మొగ్గు చూపడానికి కూడా ఒక కారణం ఉంది. ఇది స్వాతంత్రోద్యమంలో పనిచేసి 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్న వాళ్ళని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇందిరాగాంధీ మొదటిసారి పెన్షన్ ఇచ్చింది వీళ్ళకి. అవును, ఏది అప్పుడు 200 రూపాయలు స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ అని తామ్రపత్రం ఒకటి ఇచ్చు. 600 రూపాయలే మా కుటుంబానికి ఆధారం. అప్పటి వరకు మా ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉండే. 200, 300 అయింది, 400 అయింది, 500 అయింది. అంటే మామూలు బతికించింది పెన్షన్. మా మదర్, ఆమె బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ కూడా కైకిలు పోయేది, కోసేది. మా మదర్కు అన్ని పనులు వస్తాయి, వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులు, కుప్పగొట్టే దగ్గర నుంచి మొదలు పెడితే నాటేయడం. విజయలక్ష్మి పెట్టినాక మా ఫాదర్కి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి అల్లీపురంలో స్కూల్ నడిపింది మా మదర్. అంటే మొత్తం మా కుటుంబాన్ని నడిపింది మా మదర్. కాబట్టి సహజంగానే మా డాడీ, మా నాన్న బాప అంటాం మేము, ఆయన పూర్తి కాలం వివిధ ఉద్యమాల్లో పనిచేసి ఏ ఇంటిని పట్టించుకునేటువంటి ప్రయత్నం ఎన్నడూ చేయలే. మొత్తం కుటుంబానంతా కూడా అమ్మాయి నడిపింది. కానీ మా నాన్నకు ఇక్కడున్నా కూడా ఆయన కొంత కమ్యూనిస్టులు అంటే బాగా ఇష్టం. ఆయన ఏమైందో, నేను 77 అయినాక 78 జనవరి అట్లా ఒకసారి పెద్దపల్లికి వచ్చిండు. ఆయన ఏం చదువుతుండో చూద్దామని వచ్చిండు. వచ్చేవరకు నేను గొల్లపల్లిలో రైతు కూలీ సంఘం సభలు పెడతా ఉంటే, అప్పుడు రాడికల్ విద్యార్థి సంఘం తరఫున గ్రామాలకు తరలని క్యాంపెయిన్లో ఉన్నాం మేము. వచ్చేవరకల్లా కాలేజీలో చెప్పారు, లేడు అన్నారు. చక్కగా గొల్లపల్లి వచ్చిండు, జగిత్యాల దగ్గర ఉంటుంది గొల్లపల్లి. వచ్చి ఆ 10 రోజు మమ్మల్ని చూడడానికి వచ్చిన ఆయన అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ దాదాపు 7 రోజులు మాతోనే ఉన్నాడు. ఆయన కూడా విలేజ్ క్యాంపెయిన్లో భాగమై అప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులతో మాట్లాడడం, చెయ్యడం, దాంతో అసలు ఎందుకు పోయినామని కూడా మమ్మల్ని ఏమనకుండా, ఇక అసలు ఒక్క మాట అనకుండా మళ్ళీ మా ఊరికి పోయినాక మొట్టమొదటిసారి సిద్దిపేట ప్రాంతానికి, చిన్న కోడూరు ప్రాంతానికి, అప్పుడు ఇక మాది అప్పుడే ఐటీ అయిపోయినాక ఏం చేయాలి, ఇక్కడ కూడా మెల్లగా మొదలు పెట్టాలని మేము చిన్న కోడూరు టౌన్లో ఓ సభ పెట్టాలి, ఇక్కడ కూడా రాడికల్ విద్యార్థి సంఘం, రైతు కూలీ సంఘం ఏర్పాటు చేయాలని ఒక సభ పెట్టడానికి చిన్న కోడూరు మండలంలో ఒక ప్రయత్నం చేస్తే మా ఫాదర్ సహకారంతో ఒక సభ పెట్టిన తర్వాత అప్పుడు గౌరారెడ్డి సర్పంచ్ ఉండే. మొత్తానికి అది ఎక్స్పోజ్ అయిపోయి అంతా నక్సలైట్లు వస్తున్నారు ఊర్లోకి అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మా ఫాదరు పోలీస్ పటేల్ ఫాదర్ అప్పుడు మమ్మల్ని అందరినీ స్టేషన్కి పిలిపించి చేస్తే, ఇక మేమందరం కూడా సరే, అప్పుడు పెద్దగా ఏమనలేదు, ఇక పోలీస్ పటేల్ ఉన్నాడు కాబట్టి ఏం పని లేదు అన్నాడు. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి అనేక ఉద్యమాలకి తాను కూడా తోడైంది. అంటే అప్పుడు పెద్దగా ఇంత ఉద్యమాలు లేవు, కానీ అప్పుడు వచ్చేటువంటి కార్యకర్తలకు ఎవరు వచ్చినా ఇంట్లో రహస్య ఉద్యమాలకి అయితే పీపుల్స్ వార్ ఉద్యమం. అప్పుడు ఇంకా వేరే ఉద్యమాలు ఏం లేవు. అప్పుడు ఉండే శాఖమూరి అప్పారావు కానీ, లేకుంటే అంకం బాబురావు గారితో ఫాదర్కి బాగా అటాచ్మెంట్ ఉండే. వాళ్ళు వచ్చినా ఎప్పుడైనా అమ్మకు కానీ నాన్నకు కానీ మా ఇల్లు ఒక కేంద్రంగా ఉండేది. అప్పుడు ఉద్యమాలు లేవు కాబట్టి మంచిగా వాళ్ళకు కూడా కొంత టైం దొరికేది మాట్లాడడానికి, చేయడానికి. ఫాదర్ బాగా ప్రభావితమైండు వాళ్ళతో సహచర్యం వల్ల, ఆయన పాతయి గుర్తుకొచ్చి. కాబట్టి సహజంగానే కమ్యూనిస్టు ఉద్యమాలతో ఉన్నాడు కాబట్టి ఆ ఉద్యమాలు కూడా ఇక్కడ ఉండాలని కోరుకున్నాడు. సరే, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల ఆయన మరణించిండు. కానీ మొత్తంగా చూస్తే ఏంటంటే మా ఇల్లు బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ కూడా ఎన్నడూ కూడా మా ఇంట్లో మిగతా ఇళ్లలో ఉండేటువంటి వాతావరణం ఉండకపోయేది. మా మదర్ కానీ మా ఫాదర్ కానీ అందరితో కలిసిమెలిసి ఉండేది. మా ఇంట్లో ఎవ్వరు వచ్చినా ఎవరు పోయినా ఒక రకమైనటువంటి వాతావరణం ఉండేది. మీరు ఈ వాతావరణంలో పెరిగారు. ఐటీఐ చేసేటప్పుడు తోటివారు ఏ దశల్లో నక్సల్స్ ఉద్యమాల్లో తిరిగారు ఇంతకుముందు చెప్పారు. చాలామంది శాఖమూరి అప్పారావు కానీ మిగతా అక్కడి మిత్రులు కానీ చాలామంది వివిధ దశల్లో ఏదో ఒక ఎన్కౌంటర్కి గురయ్యారు.
చాలామంది అది మీపై చాలా మీరు ఎట్లా ఫీల్ అయ్యారు దాని మీద? అంటే తొలినాళ్ళలో విద్యార్థి దశగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు తక్కువ అజయ్ గారు. అంటే మాతో సహచర్యం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వివిధ ప్రజా సంఘాల్లో పనిచేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ. మేమందరం కూడా ఇప్పుడు చాలామంది అప్పుడు ఏమైంది, ఎమర్జెన్సీ లిఫ్ట్ అయిపోయింది, ప్రజా సంఘాల పునరుద్ధరణ జరుగుతూ ఉంది. నేను అప్పుడు రాడికల్ విద్యార్థి సంఘం తరఫున ఐటీఐలో విద్యార్థి నాయకునిగా ఎన్నికైన మొదటి కరీంనగర్ జిల్లా రివ్యాంప్ అయినటువంటి కమిటీకి నేను బాధ్యునిగా ఉన్నా. కరీంనగర్ జిల్లా జగిత్యాల జైత్రయాత్రకు సంబంధించి అంతకుముందు జరిగినటువంటి అనేక ఉద్యమాల్లో రాడికల్ విద్యార్థి సంఘంగా మేము పనిచేస్తున్నటువంటి కాలం. మా బ్యాచ్ అంతా కూడా, మా ఐటీఐ బ్యాచ్ అందరూ దాదాపుగా కేంద్ర కమిటీ సభ్యులే అయ్యారు. సత్యనారాయణ రెడ్డి, వేణుగోపాల్, సాయిని ప్రభాకర్, కుమారస్వామి, వీళ్ళంతా మేము అందరం ఒక బ్యాచ్. తర్వాత అంకం బాబురావు నాకు అక్కడ పరిచయం. అంకం బాబురావు ఏంటంటే అక్కడ ఒక కేసులో వడకాపూర్లో వీళ్ళు ఒక ఏదో ఎకనామికల్ యాక్షన్ అనేదో చేస్తే ఈ అంకం బాబురావుకు బెయిల్ ఇవ్వడానికి నన్ను పంపిండు కిషన్జీ కోటేశ్వరరావు. మేము కోటేశ్వరరావు ఇంటి ముందు మా హాస్టల్, కోటేశ్వరరావు ఇంటి ముందు మా ఐటీఐ హాస్టల్. ఇక వాళ్ళ మదనమ్మ ఏం చేసేదంటే ఇక ఆమె కొంత ఏందో అని నేను పిల్లగాడు మనోడు అని చెప్పి నాకు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని భోజనం అది ఇది పెట్టేది. ఈ బెయిల్స్ ఇచ్చే క్రమంలో నాకు అంకం బాబురావు పరిచయం అయ్యాడు. నాకు ఆయన డాక్టర్ అని కూడా తెలియదు, తర్వాత కాలంలో తెలిసి. పరిచయం అయినటువంటి వాళ్ళల్లో చాలామంది మేము తర్వాత కాలంలో అందరూ కూడా ఎన్కౌంటర్ అయ్యారు. ఇప్పుడు ఎన్కౌంటర్ అయింది ప్రధానంగా కిషన్ ఎన్కౌంటర్ అయ్యిండు, తర్వాత ఆదిరెడ్డి, నల్ల ఆదిరెడ్డి, తర్వాత ఇట్లా చాలామంది ఒక 100 పేర్లైనా చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా పెద్దపల్లి మా రూమ్ ఒక సెంటర్. అప్పుడు ఎందుకంటే ఎమర్జెన్సీ లిఫ్ట్ అయ్యింది, మొత్తం రాష్ట్రానికి కిషన్జీ కోటేశ్వరరావు లీగల్గా ఉన్నాడు, ఈయన అందరికీ బెయిల్స్ ఇచ్చి విడిపించడం, రాడికల్ విద్యార్థి సంఘం నిర్మాణం కావడం, అంటే కొత్తగా రైతు కూలీ సంఘం నిర్మాణాలు జరగడం. తర్వాత రవీందర్ రెడ్డి సారు ఏపీటీఎఫ్ ఆయన చనిపోయారు. రవీందర్ రెడ్డి సారు మా పెద్దపల్లిలో ఉండేవాడు. తర్వాత ఎర్రగడ్డ మన జీవగడ్డ విజయ్, తను మా రెగ్యులర్గా పెద్దపల్లికి వచ్చేవాడు. తర్వాత భూమయ్య సారు, ఆకుల భూమయ్య సారు మాకు పక్కన అప్పన్నపేటలో ఆయన టీచర్గా ఉండేవాడు. ఇట్లా వాళ్ళ మధ్య మేము వాళ్ళంతా పెద్దవాళ్ళు, వాళ్ళ మధ్యలో నడిచేటువంటి ఒక అవకాశం దొరికింది. అంటే వాళ్ళందరినీ కోల్పోయారు కదా, ఏదో రకంగా కోల్పోయారు. అది ఎలాంటి చాలా తీవ్రమైనటువంటి ప్రభావం కదా. ఇప్పుడు ముఖ్యంగా కిషన్జీ అంటే తెలిసిన వాళ్ళు కోల్పోవడం అనేటువంటిది ఒక ఎవరికైనా బాధనే కదా. ఇప్పుడు ఎవరో ఎక్కడో అడవులలో చనిపోతారంటే ఏ మనిషి చనిపోయినా, అటు ఎవరు చనిపోయినా బాధ ఉంటుంది. కానీ ప్రత్యేకంగా కిషన్జీ లాంటి వాళ్ళతోనే ఒక సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వాళ్ళు చనిపోతే, మరణిస్తే డెఫినెట్గా ఉండే బాధ ఉంటుంది కదా. బాధ లేకుండా ఎట్లుంటుంది. కానీ విప్లవోద్యమాలు ఇవన్నీ సహజమైనటువంటి విషయం వాళ్ళే చెప్పారు కాబట్టి సహజంగానే చాలామంది, ఒక వందల మంది అప్పుడు ఏంటంటే తెలంగాణ ఉద్యమం లేదు, ఇంకొక ఉద్యమం లేదు, ఉన్నదల్లా వామపక్ష ఉద్యమం, ముఖ్యంగా పీపుల్స్ వార్ ఉద్యమమే కాబట్టి అప్పుడు కుమారస్వామి మా ఐటీఐ బ్యాచ్మేటు, ఆయన చిన్న కారణంతో బ్లాస్ట్ అయి చనిపోయాడు. ఇట్లా చాలామంది, సాయిని ప్రభాకర్ మా సెకండ్ ఇయర్ స్టూడెంట్, ఆయనను ఎన్కౌంటర్ చేశారు, కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఉండే. ఇట్లా అందరితోనే అనేక అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే మనం కూడా ఎంతో కొంత పని చేయాలని ఉద్యోగంలో వచ్చి పడ్డాం. ఇక్కడ పని చేయడానికి ఏం లేదు. మీరు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మెదక్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. తర్వాత దాని రూపాంతరం చెంది మంజీరా రచయితల సంఘంగా మారింది. దీని అనుభవాలు ఏంటి? అంటే ప్రధానంగా స్టడీ సర్కిల్ పెట్టాలనేటువంటి ఆలోచన నందిని సిద్ధారెడ్డి గారు. ఎందుకంటే సిద్ధారెడ్డి గారు అంతకుముందు పెద్ద మామూలు పరిచయం. సిద్ధారెడ్డి కాలేజీకి వచ్చిన తర్వాత ఒక వాతావరణం ఏర్పడ్డది. రెగ్యులర్గా కలవడం చేయడం ఇవన్నీ కూడా మాట్లాడుకునేటువంటి క్రమంలో ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేద్దామని సిద్ధారెడ్డి, మా ఖాను, పోస్ట్ ఆఫీస్లో ఖాన్ అని ఉండే, తర్వాత గిరి, హరి, ఇట్లా ఒక 10-12 మందిని కలిసి రెగ్యులర్గా ఒక 10 మందిని స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసినాం. స్టడీ సర్కిల్లో అనేక విషయాల్ని ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి, మేము రెగ్యులర్గా చదివేది అప్పుడు వచ్చేటువంటి విప్లవోద్యమ పత్రికలు కానీ, లేకుంటే సాహిత్య పత్రికలు కానీ, మరి సిద్ధారెడ్డి కూడా సహజంగా ఆయనకు ఉండేటువంటి సంబంధాల వల్ల అనేక సాహిత్యపరమైనటువంటి అనేక ఆలోచనలు కూడా వచ్చాయి. కాబట్టి మా అందరికీ సిద్ధారెడ్డి ఒక కూడలిగా ఆయన వచ్చిన తర్వాత స్టడీ సర్కిల్ అనేది చాలా, అంటే అనేక విషయాల మీద రెగ్యులర్ చర్చ జరిపినాం. దాదాపు ఒక 3 ఏళ్ల పాటు
నేను అనుకుంటా ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరున్నటువంటి అందరూ కూడా మా స్టడీ సర్కిల్కి వచ్చారు. వరవరరావు కానీ, బాలగోపాల్ కానీ, సురా కానీ, లేకుంటే అరగోపాల్ కానీ, రామకోటి శాస్త్రి కానీ, ఇట్లా ఇక మనం పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా, అంటే స్టడీ సర్కిల్ అనేది మా ఆలోచనని మరింత సృజనాత్మకంగా పనిచేయడానికి అవసరమైనటువంటి ఆలోచనని ఇచ్చింది స్టడీ సర్కిల్. ఆ స్టడీ సర్కిల్ నుంచి వచ్చిన ఆలోచనే మంజీరా రచయితల సంఘం. మంజీరా రచయితల సంఘం ఏర్పాటైన తర్వాత మీరు కూడా ఒక కీలకంగా పనిచేశారు. మంజీరా రచయితల సంఘం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా వివిధ రంగాల ప్రముఖుల్ని తీసుకొచ్చి వారి భావజాలాల వ్యాప్తికి కృషి చేసింది. అంటే అప్పుడు ఏమైపోయిందంటే సహజంగానే తెలంగాణ అంతా కూడా ఒక ఉద్విగ్నమైనటువంటి వాతావరణం ఉంది. అంటే ఒక అల్లకల్లోలమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. ఆట పాట ఇవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. ఎవ్వరు కూడా ఏం మాట్లాడలేనటువంటి స్థితి, ప్రజా సంఘాలు పనిచేయనటువంటి స్థితి. ఇటువంటి స్థితిలో మెదక్ జిల్లాలో మనం ఏదైనా చేయాలంటే అందరి రచయితలను కలిపేటువంటి చేయాలని సిద్ధారెడ్డి గారు, మిగతా కొంతమంది మిత్రులు, మీరు కూడా ఉన్నారు దానిలో, ప్రధానంగా మల్లారెడ్డి గారు, చాలామంది మిత్రులు ఉన్నారు. దేశపతి శ్రీనివాస్ ఆ తర్వాత కాలంలో వచ్చారు, హోండర్ తర్వాత. అప్పుడు ఏమైపోయిందంటే రచయితలందరినీ ఏకం చేసి ప్రజలకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని మనం పరిచయం చేయాలి మెదక్ జిల్లాకి. తద్వారా ప్రజల సాహిత్యాన్ని విరివిగా ప్రచారం చేయాలి, రాయించాలి, కొత్త రచయితలను తయారు చేయాలి. ఈ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. తద్వారా మన సమాజానికి ఎంతో కొంత మేరకు ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో ఏర్పడ్డది మంజీరా రచయితల సంఘం. కాబట్టి సిద్ధారెడ్డి దానికి కూడా మరసం ప్రారంభానికి ఎక్కువగా చొరవ తీసుకున్నది సిద్ధారెడ్డి. దాని వెనుక చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము మరసం సభలు అనేటువంటిది చాలామంది మీరున్నారు, ఇంకా చాలామంది పెద్ద వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా సాయం చేశారు. మేము ప్రారంభంలో ఉన్నప్పటికీ కూడా దానిలో వర్క్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత మేము నామమాత్రంగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఒక ఉద్యోగ సంఘాల్లో మేము ఉండడం, మా రామలింగారెడ్డి జర్నలిస్ట్లో ఉండడం, విరాహత్ అలీ జర్నలిస్టులలో ఉండడం, తర్వాత మీరు జర్నలిస్ట్గా ఉండడం, ఇట్లా చాలామంది మిత్రులందరం కూడా ఒక మెదక్ జిల్లా అనేది ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనలు, ప్రజల పక్షం ఉండేటువంటి ఆలోచనలు, ప్రజా సాహిత్యాన్ని అభిలషించేటువంటి శక్తులది సంఖ్య ఎక్కువ ఉండే. కాబట్టి సహజంగానే మరసం పెట్టంగానే ఒక ఏమంటాం మనం, ఒక విస్ఫోటనం లాగా అది వ్యాపించి దాని మీద కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేసినప్పటికీ కూడా, వ్యాఖ్యానాలు వచ్చినా కానీ అన్నిటినీ తట్టుకొని మంజీరా రచయితల సంఘం ఈనాటి వరకు కూడా నిలబడడానికి కారణం ఏంటంటే దానిలో పనిచేస్తున్నటువంటి అనేక మంది కవులు, కళాకారులు ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు పేర్లు. వాళ్ళందరూ చేసినటువంటి కృషి వలన ఇలా మరసం ఒక అద్భుతమైనటువంటి రచయితల సంఘంగా నిలవడానికి కారణం ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా. దేశపతి శ్రీనివాస్ అయినా, తైదలంజయ్ అయినా, లేకుంటే పప్పుల రాజరెడ్డి అయినా, ఇట్లా పేర్లు మనం చాలామంది చెప్పుకుంటూ పోవచ్చు. ఎవరు ఒక రెండు మనం అన్ని పేర్లు చెప్పలేకపోతే కూడా ఇబ్బంది. అందరూ ప్రతి ఒక్కరు కూడా. అయితే ఈ మంజీరా రచయితల సంఘం అనేటువంటిది అనేక విషయాలలో అప్పుడే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమం అప్పటికే మంజీరా రచయితల సంఘం అప్పుడు లేదు. 86లో మంజీరా రచయితల సంఘం ఏర్పాటైంది. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ 2001లో, అంటే టిఆర్ఎస్ పార్టీ ఏర్పడేది 2001లో. దానికంటే ముందే తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు, మంజీరా రచయితల సంఘం తెలంగాణ వైపు మొగ్గు చూపడం, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావాలని నిర్ణయించడం, తీర్మానం చేయడం, ఆ తీర్మాన క్రమంలో తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు అవ్వడం, ఇవన్నీ పరిణామాలు జరిగినాయి. అంటే ఏ రచయితల సంఘం కూడా నాకు గుర్తులేదు, కానీ తెలంగాణ రాష్ట్ర వలన తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అయితేనే తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ఎలుగెత్తి చాటాలని మొట్టమొదట నిలబడ్డది మంజీరా రచయితల సంఘం, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా. అందుకే మంజీరా రచయితల సంఘానికి అంత పేరు రావడం కానీ, దాని ద్వారా పాటలు వచ్చినాయి, అనేక రకాల పని జరిగింది. పాటలు వచ్చినాయి, కవితలు వచ్చినాయి, కథలు వచ్చినాయి, పత్రికలు వచ్చినాయి. తద్వారా అప్పుడు ఏర్పడ్డ తెలంగాణ జనసభ కానీ, లేకుంటే తెలంగాణ మహాసభ కానీ, లేకుంటే తెలంగాణ చైతన్య వేదిక కానీ, అంటే తెలంగాణ కోసం తప్పించినటువంటి వాళ్ళకందరికీ కూడా
మరసం ఒక తోడుంటుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇవ్వడం అనేటువంటిది మరసం తీసుకున్నటువంటి ఒక చారిత్రక నిర్ణయం. మీరు మరసంలో భాగమయ్యారు, కానీ సాహిత్యంతో ఎక్కువ అనుబంధం లేకున్నా టీఎన్జిఓ నేతగానే ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చారు. టీఎన్జిఓ నేతగా రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం పుంజుకుంది. ఒక దశలో మలిదశ ఉద్యమం కూడా ఆగిపోయింది అనే ప్రచారం జరిగింది. అంటే స్తబ్దత ఏర్పడింది. ఆ స్తబ్దతను చీల్చడానికి సిద్దిపేటలోనే ప్రత్యేకంగా ఉద్యోగ గర్జన అనేది ఏర్పాటైంది. దానికి కారణాలు ఏంటి? ఆ ఉద్యోగ గర్జన దారితీసిన పరిస్థితులు ఏంటి? అంటే ఒకటి అంటే తెలంగాణ ఎన్జిఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేసిన, రాష్ట్రానికి రావాలనేటువంటి ఇంట్రెస్ట్ పెద్దగా నాకు లేదు. అయితే అప్పుడు పెద్దలు హరీష్ రావు గారు వాళ్ళు ఒకసారి ఏమన్నా, అన్న మీరు ఎప్పుడు జిల్లా నాయకత్వం ఎందుకు, ఒకసారి రాష్ట్రంలో ఉంటే బాగుంటుంది కదా, ఇక్కడ కూడా కొంత వాతావరణం. అప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరగడం 2001లో, తెలంగాణ కోసం కొంత వర్క్ జరగడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో నాకు కూడా ఆలోచన వచ్చి 2 సందర్భాల్లో నేను ప్రయత్నం చేసినా కానీ ఫలితం రాలేదు. ఆ తర్వాత 2007లో నేను తెలంగాణ ఎన్జిఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఎన్నికైన తర్వాత ఇక్కడ పరిస్థితి చూస్తే ఏంటంటే, అప్పుడే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కొంత 610 జీవో మీద అసెంబ్లీలో హరీష్ రావు గారు మాట్లాడడం, కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పక్షాన మాట్లాడడం, 610 జీవో గురించి ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎలుగెత్తి చాటడం, ఇవన్నీ అయినాక అటువంటి క్రూషియల్ పీరియడ్లో నేను కార్యదర్శి. అప్పుడు తెలంగాణ ఎన్జిఓ సంఘం అనేటువంటిది, అరే ఇది మన సంఘం, మనం చేయాలి కదా అని ఏం చేసిన అంటే 610 జీవో అమలు కోసం ఏదో ఒకటి చేయాలి మనం. అప్పటి వరకు అనేక మీటింగులు పెట్టినాం మేము. నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడే మొత్తం 10 జిల్లాలు తిరిగి కోదండరామ్ను, హరగోపాల్ను, చాలామంది పెద్ద పెద్ద సిద్ధారెడ్డిని, దేశపతి శ్రీనివాసును, వీళ్ళందరినీ కూడా పిలిచి ఒక పెద్ద ఎత్తున ఒక భావవ్యాప్తి చేసినాం. కానీ నేను ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యక్రమం ఉండాలని అప్పుడు ఏమనిపించింది అంటే, నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు గో టు విలేజ్ పోయినాం 10 రోజులు, గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్ అనేది నాకు మైండ్లో మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది. అరే అప్పుడు 10 రోజులు మనం గ్రామాలకు పోయి గ్రామాల్లో ఉన్నటువంటి భూముల పరిస్థితులు, పంటల పరిస్థితులు, గ్రామీణ జీవితము, దళితుల జీవితం, ఇవన్నీ మనం అనాలిసిస్ చేసినాం కదా. ఇప్పుడు కూడా ఉద్యోగులుగా మనం గ్రామాలకు పోవాలంటే ఏం చేయాలంటే, అప్పుడు 610 జీవో ర్యాలీ పెట్టాలని చెప్పి గో టు విలేజ్ మేము కూడా పోయినాం. మొట్టమొదటిసారి మొత్తం నాయకత్వం 15 రోజుల పాటు హైదరాబాద్కు రాకుండా ఒక పెద్ద యాత్ర చేసినాం. దాదాపు నేను అనుకుంటా హరగోపాల్ గారు దాన్ని ప్రారంభించారు. ఒక 200 to 300 వెహికల్స్ కంటిన్యూ ఇక్కడి నుంచి మహబూబ్నగర్ నుంచి మొదలు పెడితే మళ్ళీ మేము అప్పుడున్న 10 జిల్లాలు పర్యటించారు. 10 జిల్లాలు పర్యటించి వందల సభలు. ఇక ఎట్లా అంటే ఉద్యోగులలో ఒక అది వచ్చింది, ఇక మనం తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాలి, 610 జీవో అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున వచ్చి చివరికి కంక్లూజన్ తెలంగాణ లలిత కళా తోరణంలో పెట్టి ఈ సభలు దాదాపు 125 సభలు జరిగినాయి. ఈ పొడుగున దాదాపు 2 లక్షలకు పైగా జనం పార్టిసిపేట్ అయ్యారు ఉద్యోగులతో పాటు ఈ సభలలో. ప్రతి దగ్గర ఇక అన్ని జిల్లాలు, మేము ఏ జిల్లా వదలలేదు. ఇక పోయినప్పుడు కూడా అన్నీ చూసుకుంటూ పోయినాం. మాకు మైండ్లో ఉండే కదా అన్నీ చూపిస్తున్నాం. తెలంగాణలో ఎండిపోయిన చెరువులు, ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, అమరులైనటువంటి స్తూపాలు, ఇంద్రవెల్లి స్తూపం దగ్గర కూడా పోయి అక్కడ ఎందుకు ఈ ఉద్యమాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా అంటే ఉద్యోగులకు అందరికీ కూడా ఒక ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ అయింది. అంటే తెలంగాణ ప్రజల జీవన పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత ఎంత ఉంది. అప్పటికే టీఆర్ఎస్ ఒక ప్రచారం చేసిన ఒక ఉద్యోగ సంఘాలుగా వీళ్ళందరూ కూడా వందలాది మంది రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం, పోవడం, ఆఖరికి పినపాక మండలంలో కూడా మేము గిరిజనులతో 2-3 ఇప్పుడు ఏవైతే మునిగిపోయినటువంటి పోలవరంలో మునిగిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా మేము సభలు పెట్టినాం. అప్పుడు పెట్టి చాలామందిని తీసుకుపోయి అవన్నీ కూడా చేసినాం. అప్పుడు ఏమైపోయిందంటే ఉద్యోగులకు అందరికీ కూడా ఒక కమిట్మెంట్ వచ్చింది, అరే మనం తెలంగాణకు పనిచేయాలని. కంక్లూజన్ సభ మేము తెలంగాణ లలిత కళా తోరణంలో పెట్టి అప్పుడు అనౌన్స్ చేసినాం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, 610 జీవో ఏదైతే అంటున్నారో మీరు అమలు చేస్తామంటున్నారో అది అమలు కావడం లేదు. ఈ 56,000 మందిని తీస్తామన్నారు, తీయలేదు. కాబట్టి 610 జీవోను మీరు ఇప్పుడు అమలు చేయాలి. అప్పటికే గిర్లాని కమిషన్ వేసి వేసినా ఏం కాలే. మేమేం చేసినామంటే తెలంగాణ ఉద్యమానికి 610 జీవో ఒక తోవలాగా ఉండాలి. మాకు తెలిసి ఈ 56,000 మంది
దగ్గర దగ్గర రిటైర్మెంట్కి వస్తున్నారు. వీళ్ళను తీసి మన తెలంగాణలోకి ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్తో ముందుకు పోదామని అది మొదటి నేను ప్రధాన కార్యదర్శి అయినాక 15 రోజుల పాటు గో టు విలేజ్, మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు గ్రామాలకు పోయినటువంటి ఒక ఆలోచనని మళ్ళీ ఉద్యోగ సంఘాల్లో ఇంప్లిమెంట్ చేసి ఉద్యోగులందరినీ మా స్వామిగౌడ్ నాయకత్వంలో అందరం కూడా పోయి పెద్ద ఎత్తున అది ఏమైపోయిందంటే తెలంగాణ ఉద్యోగుల్లో ఒక కమిట్మెంట్ పెరిగింది. తర్వాత వెంటనే ఇక రాజశేఖర రెడ్డి గారి మరణం అప్పుడే దాదాపు జరిగినప్పుడు ఏమైందంటే ఈ ఫ్రీ జోన్ అనేటువంటిది ఈ పోలీస్ వాళ్ళు కొందరు కోర్టుకు పోతే ఒక తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు ఏమొచ్చిందంటే ఈ జోన్ ఫ్రీ జోన్ వీళ్ళు కూడా హైదరాబాద్ కూడా ఫ్రీ జోన్ చేయాలని, రాష్ట్ర రాజధాని ఫ్రీ జోన్ చేయాలంటే అప్పుడు 10వ తారీఖు నాడు 2009 అక్టోబర్ 9 నాడేమో తీర్పు వచ్చింది. అది బహుశా ఫ్రైడే అనుకుంటా. సెకండ్ సాటర్డే అయింది. మేము చలో అసెంబ్లీ కార్యక్రమం ఇచ్చాం. చలో అసెంబ్లీ కార్యక్రమం ఇచ్చి ఆ కార్యక్రమానికి పోతున్నటువంటి సందర్భంలో మేము అందరం కూడా ఏం చెప్పినామంటే అప్పుడు ముల్కీ రూల్ సబబే అని తీర్పిస్తే మొత్తం రాజ్యాంగ సవరణ చేశారు కదా, ఈరోజు కూడా ఫ్రీ జోన్ అని చెప్పారు. ఇప్పుడు కూడా రాజ్యాంగ సవరణ చేసి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలి, తెలంగాణ నాయకత్వం మీరు ఎటువైపు అని ప్రశ్నేసి చలో అసెంబ్లీ అయితే మేమనుకున్నాం 300-400 మందితో జరుగుతుంది అనుకున్నాం. అప్పుడు ఉండే చైతన్యంతో వేలాది మంది చలో అసెంబ్లీకి కదిలేరు. గన్ పార్క్ దగ్గర మేము వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే, ఓ తెలంగాణ రాజకీయ నాయకులారా, మీరు రాజ్యాంగ సవరణ చేపియాలి. దానికి రెస్పాండ్ అయింది ఓన్లీ తెలంగాణ రాష్ట్ర సమితి. అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి రెస్పాండ్ అయ్యి, ఒకవేళ మీరు ఫ్రీ జోన్ను రద్దు చేయకుంటే అగ్నిగుండం అయితేనే అప్పుడు ఉన్నటువంటి ఎల్పీ నాయకుడు ఈటెల రాజేందర్ గారు ప్రకటించడం, వెంటనే కేసీఆర్ గారు ఉద్యోగ సంఘాలతో సమావేశం కావడం, ఇక ఫ్రీ జోన్ ఉద్యమం మొదలైంది. ప్రతి దగ్గర కూడా ప్రతి గ్రామంలో కూడా ఫ్రీ జోన్ పెట్టి సిద్దిపేట కేసీఆర్ గారి నిర్ణయం మేరకు సిద్దిపేటలో సభ పెట్టాలని నిర్ణయించి మొట్టమొదటి ఉద్యోగుల సభ. అప్పటి వరకు ఉద్యోగులు ఒక దగ్గర లక్షలాది మంది గుమిగూడింది లేదు. ఉద్యోగ గర్జన అనే పేరు మీద సిద్దిపేటలో సభ పెట్టాలని చెప్పి మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే వస్తారో రారో ఎంప్లాయీస్ అని. కానీ దాదాపుగా 1,00,000కు పైగా ఉద్యోగులు వచ్చి మా జయశంకర్ గారు చాలామంది అప్పుడు ఉన్నట్టు అప్పుడు కోదండరావు వీళ్ళంతా పెద్దగా లేరు. జయశంకర్ గారు, తర్వాత స్వామి అగ్నివేశు, కేసీఆర్ గారు, మేము ఉద్యోగ సంఘాల నాయకులం, మిగతా మన మిత్రులందరూ కూడా అందరం కలిసి పెద్ద ఎత్తున మీకు కూడా తెలుసు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన సభ. ఆ గర్జన సభలో మొదటి పిలుపు పెండం. కేసీఆర్ గారు ఏమన్నారంటే, మరి పోలీసు వాళ్ళు గన్ డౌన్ చేస్తారు, ఉద్యోగులు పెన్ డౌన్ చేస్తారు అనగానే వెంటనే ఆ సభ జరిగిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే, ఇక తెలంగాణ అప్పటికి రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఇక్కడ కొంత రాజకీయ సంక్షోభం కూడా మొదలైంది. ఈ ఉద్యోగులందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఇది చూస్తున్నారు. వాళ్ళేమో రాజ్యాంగ సవరణ చేసేటట్లేరు. ఇది ప్రత్యేక రాష్ట్రం అయితేనే వస్తాయి ఇవన్నీ, ఈ చిల్లర పనులు కావు, వీళ్ళు చెయ్యరు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగానే దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారు నిరాహార దీక్షకు పోయేటువంటి సందర్భం మనకు. నిరాహార దీక్ష సందర్భం కూడా ఉద్యోగ గర్జన తర్వాతనే వచ్చింది. ఉద్యోగ గర్జన చాలా మార్పు తెచ్చింది, చాలా ఆలోచన ధోరణికి మార్పు తెచ్చింది. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట ఉద్యోగ గర్జన అనేటువంటిది ఒక చారిత్రక మలుపు. సిద్దిపేట ఉద్యోగ గర్జన లేకుండా తెలంగాణ లేదు. ఆ రోజు స్వామి అగ్నివేశ్, కేసీఆర్, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈటెల రాజేందర్ గారు అందరు గ్రౌండ్లో కూర్చున్నారు. ఆ రోజు మొత్తం వాలంటీర్లుగా పనిచేసి ఆ రోజు హరీష్ రావు గారు పెద్ద ఎత్తున దాని వెనక హరీష్ రావు గారు చాలా కృషి చేసిండు. అట్లాగే కేసీఆర్ గారేమో మొత్తం ప్లానింగ్ అంతా కేసీఆర్ గారిది. ఎవరు ఏ జిల్లా నుంచి మొత్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉండడం వల్ల మాకు సాధ్యమైంది. ఆ లక్షలాది మందిని జమ చేయడం, ఒక దగ్గర తీసుకురావడం అనేటువంటిది ఉద్యోగ సంఘాలతో సాధ్యమయ్యే పని కాదు. కానీ అప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ వల్ల ఏమైందంటే కేసీఆర్ గారికి కూడా ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడేది. మా ఉద్యోగుల విశ్వాసం ఏర్పడ్డది. మొదటిసారి ఇంతమందిని చూసి జై తెలంగాణ అనే వరకల్లా పెన్ డౌన్ అనేటువంటిది తీసుకోవాలని అనుకున్న తర్వాత కేసీఆర్ గారు ఈ 10 జిల్లాల ఫ్రీ జోన్ అయిపోయిన తర్వాత ఇక వినేటట్టు లేడు, మనం ఏదైనా అమర నిరాహార దీక్షకు పోవాలని కేసీఆర్ గారు నిర్ణయించుకునే ముందు మమ్మల్ని అందరిని అడిగాడు, మరి అమర నిరాహార దీక్షకు పోదామనుకుంటే ఎట్లా పోదాం ఏందనేది వాళ్ళంతా కూడా ప్లానింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఉద్యోగ సంఘాలుగా మీరు ఏం చేస్తారు, మరి ఇప్పుడు ఉద్యోగ సంఘాలుగా మీరు ఏం చేస్తారంటే, సార్ మీరు అమర దీక్ష పోతా అంటారు కదా, మీరు పోండి,
తెలంగాణ రాష్ట్ర సాధన వరకు మీతో ఉంటామని చెప్పి మేము ఆ రోజు కేసీఆర్ గారికి అన్ని ఉద్యోగ సంఘాలు మేము మాట ఇచ్చి పోయినాం. వారు ప్లానింగ్ చేసుకున్నారు. కరీంనగర్లో దీక్షకు సంబంధించి వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు అరెస్ట్ చేసి ఖమ్మంలోకి తీసుకుపోయారు. ఖమ్మంలో తీసుకుపోయినప్పుడు ఆడ పెద్ద ఎత్తున నిర్బంధం కొనసాగితే జయశంకర్ గారు మాకు ఫోన్ చేసి ఇదంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు చేస్తున్నారు అంటే మేము అదే రోజు రాత్రి పెన్ డౌన్ డిక్లేర్ చేసాం. 29 సాయంత్రం ఆయన అరెస్ట్ అయితే 30 నుంచి పెన్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ పెన్ డౌన్లో మేము పెట్టిన డిమాండ్లు ఏంది, మరి దొరకకుండా 600 రకరకాల డిమాండ్లు పెట్టి నోటీస్ ఇచ్చి ఆయనతో పెన్ డౌన్ పెట్టినాం. మేము అనుకున్న దానికంటే చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. మొత్తం పెన్నులు తీసి చెత్తబుట్లో పడేసి ఏ ఒక్క ఉద్యోగి కూడా పోలేదు. ఇక రోషయ్య గారు మమ్మల్ని ఈ 9 రోజుల పాటు కేసీఆర్ గారు అమర దీక్ష నిమ్స్కి రావడం, వాళ్ళు తర్వాత ఇక పెద్ద ఎత్తున ఉద్యమం అనేటువంటిది మొదలు కావడం, ఈ మొదలయ్యేటువంటి సందర్భంలో రోషయ్య గారు మమ్మల్ని చర్చలకు పిలిచి మీరు అన్నట్టు ఫ్రీ జోన్ మీద నేను శాసనసభలో తీర్మానం చేపించి ఆడికి పంపుదాం, సవరణ జరిగిపోతుంది, ఇక మీరు ఉద్యమం అనేయండి అన్నారు. అప్పుడు ఉద్యోగ సంఘాలంటే ఏకగ్రీవంగా ఏం చెప్పింది ఏంటంటే, మేము మొదలుపెట్టినప్పుడు ఇది ఫ్రీ జోన్ ఉండే, కానీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం వచ్చేంత వరకు మా పెన్ డౌన్ విరమణ కొనసాగుతుంది అని చెప్పి మేము కేసీఆర్ గారు అమరనాథ్ ఇస్తుండే ఆయన చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన రాష్ట్ర సాధన కోసం ఆయన చావో రేవో తెలుసుకోవడానికి ఆయన అక్కడ పడుకున్నాడు. మేము ఉద్యోగులుగా మీరేదో డిమాండ్లు పెట్టి మేమేదో ఇది చేస్తే ఇది అయ్యే పని కాదని చెప్పి ఆ రోజు వెంటనే మేమందరం కూడా కేసీఆర్ గారి అమర నిరాహార దీక్షకు సంబంధించి అందరం ఉద్యోగ సంఘాలు అందరం కూడా చెప్పిన తర్వాత డిసెంబర్ 9 ప్రకటన వచ్చినాకనే పెన్ డౌన్ విరమణ. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సకల జనుల సమ్మె అనేది ఒక ప్రధాన పాత్ర పోషించింది. దాని అనుభవాలు వివరిస్తారు. సకల జనుల సమ్మె అనేటువంటిది తెలంగాణ జేఏసీ, అప్పుడు అందరం కూడా తెలంగాణ జేఏసీగా అంటే ఒక ఉద్యోగులే కాకుండా సబ్బండ వర్ణాలు చేయాలి అని అనుకున్నాం. కానీ ఆ రోజు జేఏసీ నిర్ణయం తీసుకున్నది సకల జనులు సమ్మె చేయాలని. సకల జనులు సమ్మెలో పాల్గొన్నటువంటి ఒక పరిస్థితి మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే అప్పుడు ఉద్యమంలో ఆర్గనైజ్డ్ ఉన్నది ఉద్యోగులే కాబట్టి ఉద్యోగులే ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. దీనికి సకల జనుల సమ్మెకు ఉద్యోగులందరం పోవాలంటే ఇండెఫినెట్ స్ట్రైక్కు పోవాలి. కాబట్టి మేము ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చినాం. నోటీస్ ఏమి ఇచ్చినాం, తెలంగాణ సంబంధించినటువంటి అనేక అంశాలు పెట్టి నోటీసులు ఇచ్చి మేము సమ్మెకు పోతున్నామని చెప్పి నిరవధిక సమ్మె అంటే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 38 రోజులు 69లో జరిగింది ఏది ఇండెఫినెట్ స్ట్రైక్. మరి రెండవసారి మలిదశ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ పేరు, ఎందుకంటే డిసెంబర్ 9కు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ డిసెంబర్ 9 తీర్మానం అనేటువంటిది అమలు అయితలేదు. కమిటీలు పెడుతున్నారు, కాలయాపన చేస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి 42 రోజుల అంటే 42 రోజుల తర్వాత అయింది, మాకు తెలియదు. ఇండెఫినెట్గా స్ట్రైక్ పోయినప్పుడు ఉద్యోగులందరూ కూడా ఏమనుకున్నామంటే ఇది వారమో 10 రోజులో 15 రోజులో 20 రోజులో జరుగుతుంది అనుకున్నారు. ఇక ప్రెషర్ పెరుగుతూ ఉంది, బయట ఉద్యమం పెరుగుతూ ఉంది. అవును, ఈ ఉద్యమం పెరుగుతున్నటువంటి సందర్భం మా మీద ప్రెషర్ ఎక్కువైంది. ఉద్యోగులు ఏమనుకున్నారు, ఇది 10 రోజులు కాగానే అయిపోతుందేమో, 15 రోజులు అయిపోతుంది. ఇంతలో ఆర్టీసీ ఉద్యోగుల్ని కలుపుకున్నాం, ఇలా ఉపాధ్యాయ సంఘాలు వచ్చిండ్రు. ఇట్లా ఈ 42 రోజులు సకల జనుల సమ్మె అంటే అసలు నేను అనుకుంటా అసలు ఒక ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఉద్యమం కోసం సంపూర్ణంగా జరిగినటువంటి ఒక చారిత్రక ఉద్యమం సకల జనుల సమ్మె. ఈ 42 రోజుల సకల జనుల సమ్మెలో జీతాలు మేము అడగలేదు. మొట్టమొదటిసారి ఉద్యోగులు ఎప్పుడైనా ఒకరోజు మేము స్ట్రైక్ చేస్తే వేతనం ఏంది అని మా ఉద్యోగులు వెంటబడేటోళ్ళు. కానీ 42 రోజులలో దసరా కూడా వచ్చింది, దీపావళి పండుగ వచ్చింది. దీపావళి పండుగ వచ్చినా ఏ ఉద్యోగి కూడా మాకు జీతం కావాలని అడగలేదు. అప్పుడు మేము తీసుకున్న నినాదం ఏంటంటే జీవితం కోసం తెలంగాణ, జీతం కోసం పియాస్ అని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు ఈ నినాదం తీసుకొని 42 రోజుల సకల జనుల సమ్మె చాలా ఉధృతంగా జరిగింది. ఆ మధ్య మన్మోహన్ దేవ్ సింగ్ గారి దగ్గర కూడా పోయినాం, కేసీఆర్ గారి నాయకత్వంలో పోయి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ప్రధానమంత్రి మొత్తం మేము కార్యాలయాలన్నీ బంద్ అయినాయి, ముఖ్యమంత్రి జీతం ఆపేసినాం. ఇట్లా ఇక సకల జనుల సమ్మె అంటే 100% సకల జనుల సమ్మె జరిగింది. ఇందులో ప్రధానం ఏంటంటే మేము అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా మీరు ఎవ్వరు కూడా వద్దు ఇప్పుడే, ఎందుకంటే మా ప్రభుత్వం చాలా ఒకవేళ క్రూరంగా వస్తే మీ ఉద్యోగాలు పోతే వద్దంటే మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదని చెప్పి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా
ఇందులో జాయిన్ అయినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఈ 42 రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రతి కార్యాలయం దగ్గర టెంట్ వేసిండ్రు, వంట వార్పులు చేసిండ్రు, తర్వాత ధూమ్ధాములు జరిగినాయి. అనేక మంది వచ్చి ఉపన్యాసకులు, మొత్తం ఈ 42 రోజులంతా కూడా ఒక పెద్ద ఉద్యమం లాగా జరిగింది సకల జనుల సమ్మె. ఇందులో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా స్వామిగౌడ్ నాయకత్వాన ఇది ఆ రోజు జరిగితే అందరూ, ఖమ్మంలో రంగరాజు కావచ్చు, మహబూబ్నగర్లో రాజేందర్ రెడ్డి కావచ్చు, మెదక్లో శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్ శ్యామ్ కావచ్చు, నిజామాబాద్లో గైని గంగారాం కిషన్ కావచ్చు, కరీంనగర్లో హమీదు స్వామి ఇటువంటి వాళ్ళు కావచ్చు, ఆదిలాబాద్లో అశోక్ కావచ్చు, ఇట్లా అనేక, హైదరాబాద్లో ముజీబు, అట్లాగే రంగారెడ్డి జిల్లాలో లక్ష్మణు, రాజేందర్ రెడ్డి, ఇట్లా అనేక మంది కూడా పెద్ద ఎత్తున, నల్గొండలో మూర్తి, వెంకట్రామరెడ్డి, శ్రవణ్, ఇట్లా అనేక మంది కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో నాయకులుగా బయలుదేరింది. అసలు టీఎన్జిఓ సంఘం ప్రెసిడెంట్ అంటే ఇక అన్ని రాజకీయాల కూడలుగా మారిపోయింది, ఉద్యమానికి ఒక కేంద్రంగా మారిపోయింది. ఈ సకల జనుల సమ్మె వలన తెలంగాణ ఉద్యోగులు ఇంకా కసి పెరిగింది. అసలు ఒకవైపేమో మేము చర్చలకు పోతే కేసీఆర్ గారితో పోయి మాట్లాడినా కూడా వాళ్ళు కూడా ఈ డిసెంబర్ 9 ప్రకటనని సరైనటువంటి రీతిలో అమలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఎంతకాలం కొనసాగాలి? ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వమేమో మొండిగా వ్యవహరిస్తున్నది. కాబట్టి దీనికి ఎక్కడనో దగ్గర సేఫ్ ల్యాండింగ్ చేయాలి. ఉద్యోగులందరూ కూడా అప్పటికి 42 రోజులు అంటే 1.5 జీతాలు లేవు. చాలా కింది స్థాయి ఉద్యోగులు, మేము మా 4వ తరగతి ఉద్యోగులకు అందరికి కూడా మేము ఏం చేసినామంటే, ఏమన్నా డబ్బులు ఇస్తాము, కలెక్షన్ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తెచ్చిస్తాం, జీతం వచ్చి నాకు ఇద్దరు అంటే, మా క్లాస్ 4 ఉద్యోగులు అన్నమాట ఒకటే, సార్ చచ్చన్న పోదాం, ఆకలితో మనం మాడైనా చేద్దాం, కానీ జీతాలు వద్దు, తీసుకోవద్దు. ఇది మనం తెలంగాణ కోసం చేస్తున్నాం సమ్మె, మన పిఆర్సీ కోసమో ఇంకో కోసమో చేస్తలేము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోవద్దని 4వ తరగతి ఉద్యోగులు కూడా ఒక్క రూపాయి ఆశించకుండా, అంటే వాళ్ళ జీతం వాళ్ళు ఆశించకుండా 42 రోజులు సమ్మె అనేటువంటిది. ఆ 42 రోజుల తర్వాత సరే చిన్న చిన్న ఏదో అప్పుడు గులాం నబీ ఆజాద్ ఏదో హామీ ఇస్తే హామీ ప్రకారం ముగిసింది. కానీ ఈ 42 రోజుల సకల జనుల సమ్మె అనేది తెలంగాణ ఉద్యమానికి ప్రజల్లో విశ్వాసం పెంచింది. అంటే గతంలో తెలంగాణ కోసం రాజకీయ నాయకులే పనిచేస్తారు, రాజకీయాలు మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి లాలూచి పడతారు, పోతారు అనేటువంటి భావన నుండి కేసీఆర్ గారు తెలంగాణ కోసం అమరనిరాహార దీక్ష చేయడం, తర్వాత పెన్ డౌన్ జరగడం, తర్వాత కంటిన్యూగా సకల జనుల సమ్మె జరగడం అనేటువంటిది ప్రజలలో ఒక విశ్వాసం ఇచ్చింది. తప్పకుండా ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో, ప్రజా సంఘాల నాయకత్వంలో, ఉద్యోగుల నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని ఇచ్చినటువంటి చరిత్ర సకల జనుల సమ్మె. సబ్బండ వర్గాల ఉద్యమాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఈ ఉద్యమాల నేపథ్యంలోనే మీకు కేసీఆర్తో అనుబంధం పెరిగింది. కేసీఆర్తో ఉన్న అనుబంధం ఏంటి? ఆ అనుబంధంలో ఎలా ఫీల్ అయ్యారు? ఎలాంటి అనుభవాలు చవి చూశారు? కేసీఆర్తోని అనుబంధం అంతకుముందు వారు సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి ఉన్నా, నేను తెలంగాణ ఎన్జిఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినాకనే ఆ బలం కొంచెం మరింత బలోపేతమైంది. అంతకుముందు కేసీఆర్ గారికి అనేక సందర్భాల్లో రకరకాల వేదికల మీద కలిసినప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి అనుబంధం అనేటువంటిది ఉద్యమ అనుబంధంగానే. 2007లో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం అయిన తర్వాత వారు మొట్టమొదటిసారి వారిని కలవడం, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మాట్లాడడం, తర్వాత ఈ ఫ్రీ జోన్ ఉద్యమం రావడం, ఇక కేసీఆర్ గారితో నిరంతరం చర్చల్లో పాల్గొనడం, వారి గైడెన్స్ ఉండడం, సిద్దిపేట గర్జన సభని ప్లానింగ్ చేయడం, ఇవన్నీ కూడా కేసీఆర్ గారితో మా బలమైనటువంటి బంధాన్ని పెంచి. రెండవది కూడా ఉద్యోగులకు నేను అంతకుముందు రాజకీయాలు 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల్లో ఎట్లయితే మా కోసం ఈ పార్టీ పుట్టిందని ఎట్లయితే విశ్వాసం వచ్చిందో, ఉద్యోగులకు కూడా ఒక రాజకీయ పార్టీ అండ ఉంది అనేటువంటి ఒక విశ్వాసం వచ్చింది. అప్పటి వరకు పాలకపక్షం మీద ఆధారపడే ఉద్యోగులు తప్ప ప్రతిపక్షాలు ఎవ్వరు కూడా పెద్దగా ఉద్యోగుల పక్షాలను నిలిచి పోరాడినటువంటి సందర్భాలు లేవు. కమ్యూనిస్టు పార్టీలు ఇక్కడ ఉన్నాయి దశాబ్దాల కాలంగా. ఎన్నడూ మా ఎన్జిఓ కార్యాలయానికి వచ్చిన సందర్భం లేదు, మాతో చర్చించిన సందర్భం లేదు, మమ్మల్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేసింది లేదు. కానీ తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మా తెలంగాణ ఎన్జిఓ భవన్కి కూడా రావడం, చిలకలగూడలో సకల జనుల సమ్మె సందర్భంగా గాంధీ హాస్పిటల్లో నర్సుల దగ్గరికి
నర్సులు డ్యూటీలు బహిష్కరిస్తే అక్కడ పోలీసు వాళ్ళు నిర్బంధిస్తున్నారని చెప్పి తెలిస్తే స్వామిగౌడ్ పోతే ఆయన నిర్బంధించారు. నిర్బంధిస్తే చిలకలగూడ పోలీస్ స్టేషన్లో పెడితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దాదాపు 50-60 వేల మంది ఉద్యోగులు చిలకలగూడ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. అదొక చరిత్ర సకల జిల్లా సమ్మెలో. కేసీఆర్ గారు చిలకలగూడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ రోజు అధికారులతో మాట్లాడి ఆ బెయిల్ మీద ఆయనను తీసుకొచ్చి ఎన్జిఓ భవన్కి వచ్చి కేసీఆర్ గారు నిరంతరంగా అంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక విషయాలలో హరీష్ రావు గారు మాకు ఆర్టీఓ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగులు ఆంధ్ర ఉద్యోగులు కలిసి ఉంటారు. లగడపాటి రాజగోపాల్ సమైక్య ఉద్యమానికి మద్దతుగా ఒక టెంట్ వేయడానికి ప్రయత్నం చేస్తే హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు, అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. అప్పుడు మంత్రికి ఏదో మంత్రికి ఉన్నాడో ఏమో నాకు పెద్ద మంత్రికి ఉన్నట్టున్నాడు, రాజీనామా చేసి ఆర్టీఓ ఆఫీస్కి పోతే మొత్తం మమ్మల్ని అందరినీ కూడా గేట్ బయట నిలపడానికి ప్రయత్నం చేశాం. హరీష్ రావు గారు తోసుకొని పోయి లగడపాటి రాజగోపాల్ ఎందుకు వస్తున్నాడు ఇక్కడ ఉద్యమాన్ని చిచ్చుపెట్టడానికి, ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టి. అప్పటికి ఆంధ్ర తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ధర్నాలు వాళ్ళు, మా ధర్నాలు మేము. వాళ్ళు పెద్దగా ధర్నాలు ఎప్పుడు చేయలేదు. సకల జిల్లా సమ్మెలో కీప్ క్వైట్గా ఉన్నారు. ఆంధ్ర ఉద్యోగులు ఎవ్వరు కూడా సమ్మెలకు రాలేదు. సమ్మెలకు తెలంగాణ కావాలని సమ్మెలో కొంతమంది ఆంధ్ర ఉద్యోగులు పాల్గొన్నారు, కానీ వద్దనేటువంటి దానికి ఎవరు కూడా పోలేదు. తర్వాత వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి పిలిపించుకొని అశోక్ బాబును మిగతా నాయకత్వాన్ని విలిపించుకొని ఒక పోటీ ఉద్యమాన్ని తయారు చేసేటటువంటి ప్రయత్నం చేసింది తప్ప అప్పటి వరకు హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఉద్యోగులదే పై చేయిగా మారింది. ఇటువంటి సందర్భంలో ఆ రోజు సకల జనుల సమ్మెకు సంబంధించి ఆర్టీఏ కార్యాలయంలో పెద్ద వీరంగమైంది. అసలు మొత్తం స్వామిగౌడ్ గారిని తర్వాత హరీష్ రావు గారిని అయితే విపరీతంగా వాళ్ళు టార్చర్ చేయడం వల్ల హరీష్ రావు గారు స్పృహ తప్పి పడిపోయాడు. స్వామిగౌడ్ గారి మీద మాన్యువల్ అటాక్ జరిగింది. మా అందరిని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇదంతా జరిగింది, గోషమాల్లో పెట్టి ఈ ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్తో అనుబంధాలు అలాగే కొనసాగాయా ఏమన్నా? అంటే నేను చెప్పబోయేది ఏంటంటే ఇన్ని ఉద్యమాల్లో కూడా కేసీఆర్ గారు మా వెన్నంటి ఉన్నారు. పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్కి వచ్చారు. మా ప్రతి దగ్గర అంటే మా అనుబంధం ఎట్లా అయిపోయిందంటే రోజు కేసీఆర్ గారితో అనుబంధం పెనేసుకుపోయింది. ఉద్యోగుల ఉద్యమాలకు ఆయన మద్దతు ఇవ్వడం కానీ, మాకు అండదండగా ఉండడం కానీ ఉండడం వల్ల ఇది కొనసాగింది. ఆ తర్వాత ప్రతి ఉద్యమంలో కూడా, ఎందుకంటే ఉద్యోగులుగా మేమందరం జేఏసీలో ఉన్నాం. ఉద్యమానంతర పరిస్థితులు ఏంటి? ఉద్యమాలలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిస్థితి ఇది ఇక్కడ వరకు మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన వరకు మేము కేసీఆర్ గారికి ఏ మాట అయితే ఇచ్చినామో, తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు మీతో ఉంటామని మేము 2007లో ఏ మాట ఇచ్చినామో, తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కేసీఆర్ గారి నాయకత్వాన జరిగినటువంటి జేఏసీ నాయకత్వాన జరిగిన ప్రతి ఉద్యమంలో ఉద్యోగులుగా మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తించాం. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి పిఆర్సీ మాకు, ఎందుకంటే ఇక అప్పటికి చాలామంది కొంతమంది ఎమ్మెల్యేలు కావాలని పేరు, కొందరు ఎంపీలు కావాలని రకరకాలుగా రాజకీయాల్లో కూడా పాల్గొన్నారు. ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే మా ఉద్యోగులు అందరూ ఏమన్నారంటే అప్పటికే స్వామిగౌడ్ ఎమ్మెల్సీ అయ్యిండు, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా పోయిండు, వీళ్ళ విట్టెలు ఏదో ప్రయత్నం చేస్తున్నాడన్న, ఇంతకాలం ఉద్యమం నడిపి మీరు కూడా ఎమ్మెల్యేగానో ఎంపీగానో మీరు ఇప్పుడు పోటీ చేయడానికి పోతామని బయట మాటలు వినొస్తున్నాయి. మీరు రాజకీయాలకు పోవద్దు, మీరు ఇట్లనే ఉండండి, మన సమస్యలు పరిష్కారం కావాలి, మన పిఆర్సీ రావాలి, ఇది రావాలి. మీరు పోతే అసలు ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడేటోడు ఎవడు ఉంటాడు? ఒక ఫెమిలియర్ ఫేస్ ఉన్నది, మీరు అడగగలుగుతారు, ముఖ్యమంత్రి ఇవ్వగలుగుతాడు, మీ ఇద్దరి మధ్య ఉండే సంబంధాలు ఉద్యోగులకు మేలు జరుగుతుంది అని చెప్పి వెల్ విషర్స్ అందరూ కూడా అప్పుడు ఏమనంటే మీరు ఎన్నికల పార్టిసిపేట్ చేయొద్దన్నారు. అప్పుడు సంగారెడ్డిలో పార్టిసిపేట్ చేయాలని కొంత ఒత్తిడి వచ్చింది నాకు. వచ్చినప్పటికీ కూడా నేను డ్రాప్ చేసుకొని ఉద్యోగ సంఘ నేతగానే ఉండి ఆ పిఆర్సీ మొట్టమొదటి 2014 జూన్లో వాళ్ళు వచ్చిన తర్వాత ఫిబ్రవరి 15లో అంటే ఒక 6 నెలల్లోనే పిఆర్సీ ఇవన్నీ సమస్యల పరిష్కారం అయినాక కేసీఆర్ గారు ఏమన్నారంటే ఎంతకాలం ఉద్యోగం చేస్తావు, ఇక రిటైర్మెంట్ కూడా దగ్గర ఉన్నది కదా, అప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదన తీసుకొస్తే నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ఎమ్మెల్సీగా పోటీ చేయడం అనేది జిల్లాల్లో కొద్ది ఇబ్బందికరమైన పరిణామం, మెంబర్షిప్ చేయాలి, అవన్నీ కూడా లేవంటే వారు అన్నారు మీరు చేస్తే బాగుంటుంది, ఉద్యోగ సంఘాలుగా గెలుస్తారని. అప్పుడు ఎన్నికలు అంటే ఆ రాజకీయ అనుబంధం అనేటువంటిది ఉద్యోగ సంఘం నుండి పోయి రాజకీయ అనుబంధంగా కేసీఆర్ గారితో మారింది. ఇక అట్లాగే మారిన తర్వాత అందులో ఎన్నికల్లో ఓడిపోవడం ఇదంతా కూడా జరిగిన తర్వాత
వారే మళ్ళీ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించి 2 సంవత్సరాల పాటు నియమించి అట్లా రాజకీయ ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణం మొదలైనటువంటి సందర్భంలో ఏ సమస్యలు వచ్చినా, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడైనా, జోనల్ సమస్యల విషయంలో కావచ్చు, లేకుంటే పిఆర్సీ విషయంలో కావచ్చు, ఇటువంటి అనేక సందర్భాల్లో కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోవడం కానీ, లేకుంటే మిగతా మంత్రుల దగ్గర తీసుకుపోవడం కానీ, ఈ సమస్యల పరిష్కారంలో ఒక ఉద్యోగ సంఘ నేతగానే పనిచేయాల్సినటువంటి స్థితి వచ్చింది. రాజకీయాల కంటే ప్రధానంగా ఆ 10 ఏళ్ల పాటు రాజకీయ నాయకుని కంటే ఎక్కువ కూడా అప్పుడు స్పేస్ లేదు ఇక. ఎందుకంటే అప్పటికి ప్రభుత్వం నడుస్తూ ఉంది, మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, చాలామంది ఎంపీలు అయినరు, రాజకీయాలే ప్రామాణికంగా నడుస్తున్నాయి. కాబట్టి మీ రాజకీయ అనుభవాల దృష్ట్యా రెండో పర్యాయం బీఆర్ఎస్గా మారిన తర్వాత బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలు ఏంటి, పరిస్థితులు ఏమన్నా, అంటే మీ అనుభవాలు? అంటే ప్రధానంగా అంటే 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినాక సరే బీఆర్ఎస్గా మారడం చాలామందికి ఇష్టం లేదు. పార్టీలో మాలాంటి వాళ్ళకు చాలామందిని కూడా మొదట్లో అనుకున్నా కానీ అప్పుడు ఉండేటువంటి స్థితి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫెడరల్స్ పూర్తిగా వ్యవహరిస్తుంది, 2 జాతీయ పార్టీలు విఫలమైపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలాగా మిగతా రాష్ట్రాల్లో కూడా అన్ని స్కీములు ఇంప్లిమెంట్ కావాలన్నా, మిగతా సమస్యల పరిష్కారం కావాలన్నా ఓ జాతీయ పార్టీ ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచనతో మొదలైంది. ఆలోచన మంచిదే కానీ దాన్ని ఇంప్లిమెంటు, ముందుకు పోయేటువంటి సమస్యలు కొన్ని ఇబ్బందులు వచ్చి అది అక్కడ నిలిచిపోయింది. కానీ టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో రకరకాల ఓటమికి రకరకాల కారణాలైనవి. ఒకటి ఉద్యోగులు అసంతృప్తిగా ఉండడం, రెండవది అందుబాటులో కేసీఆర్ గారు లేడనేటువంటి ఒక ప్రచారం అనేటువంటిది విపరీతంగా ప్రతి మనుషులలో ఇరుక్కుపోయే విధంగా వీళ్ళు బాగా ప్రచారం చేశారు. మూడవది ఈ కట్టినటువంటి ప్రాజెక్టులు కానీ, లేకుంటే ఇవన్నీ అవినీతి కోసమే అని చెప్పి ఒక దుష్ప్రచారం చేశారు. అంటే నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుంటే ఇలా తెలంగాణ పరిస్థితి ఏమవుతుండేనో అందరికి కూడా తెలిసింది. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే ఈసారి నీళ్ళు తెచ్చామంటున్నారు. చాలా అబద్ధం. కాళేశ్వరం అనేది ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద అనేక కంపోనెంట్స్ ఉన్నాయి, దాని ద్వారానే నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ వాళ్ళ నిర్మాణం ఇక్కడికి నీళ్లు తీసుకురావడానికి ప్రధాన కారణం అదే కదా. అవన్నీ కూడా ఒక దుష్ప్రచారం పెరిగిపోయి పార్టీకి వ్యతిరేకంగా ఒక ఉద్యమంగా వాళ్ళందరూ కూడా చేసి పార్టీ పరాజయం పాలైనటువంటి చాలా కారణాలు ఇలా. అంటే ఒకటి, పార్టీ సరైనటువంటి నిర్మాణంలో కొంత వెనుకబడిపోవడం, నిర్మాణం చేయలేకపోవడం, నాయకులు అందరూ కూడా పూర్తిగా రాజకీయ ధోరణిలోనే వెళ్ళింది అనేది. అంటే ఉద్యమ వాతావరణం లేదు, ఉద్యమ స్పృహ కూడా కోల్పోయింది. అంటే కేసీఆర్ గారు ప్రకటించారు కదా, ఉద్యమ పార్టీ ఇది రాజకీయ పార్టీ అయిందని కేసీఆర్ గారు ప్రకటించారు. మిగతా రాజకీయ పార్టీలను ఎదుర్కోవాలంటే ఉద్యమ పార్టీకి ఎదుర్కోవడం సాధ్యం కాదు. కాబట్టి ఒక రాజకీయ పార్టీగానే రాజకీయ పార్టీలకు ఉండేటువంటి ఏవైతే లక్షణాలు ఉంటాయో వాటిని అధిగమించే ప్రయత్నం కేసీఆర్ గారు చేయడం వల్లే ఒక రాజకీయ పార్టీగా నిలబడగలిగింది. ఉద్యమ పార్టీగా ఉన్నప్పటికీ కూడా ఉద్యమం వరకు వచ్చింది, ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కలిసి ఉంటుంది. రాజకీయ పార్టీలకు వచ్చేవరకు ఎవరి దుకాణం వాళ్ళకి అయిపోయింది కదా. ఎవరు బీజేపీ వాళ్ళు బీజేపీకి పోయి, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్కి పోయి, ఇంకో పార్టీకి పోయి, ఇలా మిగిలిన వాళ్ళు ఎవరు ఉద్యమానికి సంబంధించినటువంటి నాయకులు మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్నారు. కాబట్టి వీటితో ప్రయాణం కొనసాగించడం కష్టమని అన్ని రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకొని బలోపేతం చేయాలని ఆలోచనతో కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ అది కొన్ని మంచి ఫలితాలు, కొద్ది అడ్వాంటేజ్ అయింది, కొద్ది డిసడ్వాంటేజ్ కూడా అయింది. కాబట్టి పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ఇటీవల పార్టీ సమావేశాల్లో కూడా అనేక మంది అనేక విషయాలు చెప్పారు. పార్టీ కొంత డిస్కనెక్ట్ అయిందని, స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఉద్యమ కాలం నుండి ఉన్నటువంటి శక్తుల్ని సరైనటువంటి రీతిలో పట్టించుకోకపోవడం, ప్రజల సమస్యల్ని పైనుంచి అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నప్పటికీ కూడా, సంక్షేమ పథకాల, అభివృద్ధి పథకాలు అందుతున్నప్పటికీ కూడా ఒక మానవీయ కోణంలో కన్సర్న్లు లేకపోవడం, ప్రజలతో డిస్కనెక్ట్ కావడం, ఇటువంటి కూడా అనేక కారణమేని. రెండోది 10 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి యాంటీ ఇన్కంబెన్సీ, ఇది కూడా ఒక కారణమై రకరకాల ప్రచారాలతో పార్టీ ఓటమి పొందిందని అనేక మంది అనేక రకాలుగా విశ్లేషించినటువంటి విషయం డిస్కషన్ జరిగింది, పార్టీలో కూడా జరిగింది. కేసీఆర్ గారు నిరంతరం అందుబాటులో ఉన్నారు. రోజు కలవాలని కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, రోజు కలవాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. రోజు కలవకుంటే కలుస్తలేడు అనేటువంటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కలుస్తున్నాడా? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉద్యోగ సంఘాలకే ఎగ్జాంపుల్ తీసుకుందాం. కేసీఆర్ గారు మమ్మల్ని కలుస్తలేరంటే 2 నెలలకు ఒకసారైనా ఉద్యోగ సంఘాలతో కలిసేవాడు కేసీఆర్ గారు, నాయకులతోనో లేకుంటే ప్రతినిధులతోనో కలిసేవాడు. రేవంత్ రెడ్డి సంవత్సరంలో ఒకటేసారి కలిసి. కాబట్టి ఇప్పుడు తెలుస్తున్నాయి వాళ్ళకి విషయాలన్నీ.
సరే, ఇదంతా మీ ఉద్యోగ నేపథ్యము, టీఎన్జిఓ నేపథ్యము, ఉద్యమ నేపథ్యము, రాజకీయ నేపథ్యం. మీ కుటుంబ పరిస్థితి, కుటుంబం ఏంటి, కుటుంబానికి సంబంధించిన వివరాలు చెప్తారు. అల్లీపూర్లో అక్కడ ఉండేటువంటి దొరలకి పటేళ్ళకి వ్యతిరేకంగా నాన్న పనిచేయడం వల్ల ఆ గ్రామం నుంచి మేము నిరాశ్రయలమై ఇంకొక ఊరికి పోయి మొత్తం ఒక 10 ఏళ్ల పాటు బయటనే ఉండేటువంటి స్థితి. ఆ తర్వాత అల్లీపూర్ గ్రామానికి వచ్చినాం. నాన్న పోలీస్ పటేల్గా పట్వారీగా పెన్షన్ వచ్చింది. దాంతో కొంత ఆర్థికపరమైన వెసులుబాటు వచ్చింది. అమ్మ స్కూల్ పెట్టి నడపడం, వ్యవసాయం పనులకు పోవడం. తర్వాత తమ్ముడు రంగారావు ఆయన డిగ్రీ చదివి తర్వాత కాలంలో ప్రభుత్వ ఉద్యోగిగా రావడం. రంగారావు, అక్క భారతి, తను కూడా మా ముగ్గురం మేము, మా తమ్ముడు రంగారావు, అక్క భారతి. తర్వాత 83లో నేను ఈ వివాహం చేసుకోవడానికి కూడా కారణం ఉంది. మేము నిరాశ్రయులైనప్పుడు మమ్మల్ని చేరదీసి మమ్మల్ని చదివించిండు మా బావ, మేనబావ జనార్దన్ రావు అని. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆ కృతజ్ఞత నాకు ఉండి అప్పుడు పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకొని లక్ష్మి తన పేరు, తనని వివాహం ఆడడం జరిగింది. ఆ తర్వాత మాకు ఇద్దరు పిల్లలు. సహజ, ఆమెకు పెళ్ళయింది. వారి భర్త శ్రీకాంత్, ఆయన బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తాడు. కొడుకు చైతన్య జర్మనీలో ఎంటెక్ చేసిండు. ఇప్పుడు ఒక ఐఏఎస్ స్టడీ సర్కిల్ నడిపిస్తున్నాడు. కోడలు, ఆమె పేరు శ్రావ్య, తను కూడా ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నది. ఇది కుటుంబ నేపథ్యం. మీ భవిష్యత్ ఏంటి, టీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి? అంటే టీఆర్ఎస్ భవిష్యత్తు సంక్షోభంలో ఉంది. మీ భవిష్యత్తు మీరు ఏ రకంగా రూపొందించుకుంటారు అనుకుంటున్నారు? మా భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మాకు ప్రత్యేకమైనటువంటి భవిష్యత్తు ఏం లేదు. రాజకీయాలకు రావాలని మేము రాలేదు. అనివార్యంగా ఉద్యమాల ద్వారా రాజకీయ పార్టీలోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆకాంక్షతో రాజకీయ పార్టీని ఎంచుకున్నాం. కాబట్టి ఇలా తెలంగాణ ఒక గొప్ప వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈ 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో అవసరమైనటువంటి మేర అభివృద్ధి జరిగింది. కొన్ని ఇంకా బ్యాక్లాగ్స్ ఉంటే వాటిని కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ చేసిన వికాసాన్ని మొత్తంగా కూడా విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం ఈ 10 నెలలుగా రేవంత్ రెడ్డి పరిపాలనలో సంవత్సర కాలంగా జరుగుతాం. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా జరిగిన వికాసం అంతా కూడా విధ్వంసంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రాజెక్టులు పనికిరావని, తెచ్చిన కరెంటు సరిగ్గా లేదని, ప్రతి దాన్ని కూడా అవినీతి అని చెప్పి మళ్ళీ దుష్ప్రచారం చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. కాబట్టి ఈ హామీలను ఏ ప్రభుత్వమైనా వచ్చిన తొలినాళ్లలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో లేదు. ఈ 12 నెలలలో 10 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి వ్యతిరేకతని 10 నెలల్లోనే మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అర్థమవుతాం. ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక్కటి అమలు కాలేదు. పైగా ఇవాళ వాళ్ళు చెప్తున్న ఈ ప్రతిదీ కూడా ఇవాళ మనం లగచర్ల కాంగ్రెస్ భవిష్యత్తు అడగట్లేదు, టీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ భవిష్యత్తు మీదనే టీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇవాళ ఎందుకంటే టీఆర్ఎస్ కంటే మెరుగైనటువంటి విధంగా కాంగ్రెస్ పరిపాలన చేస్తే మా భవిష్యత్తు ఉన్నా లేకున్నా ఒకటే. ఎందుకంటే ప్రజలకు మేలు జరిగినాక రాజకీయ పార్టీల భవిష్యత్తు గురించి కాదు కదా, ప్రజల భవిష్యత్తు కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి దానికి అవసరమైనటువంటి నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రతి సమస్య మీద కూడా ఇలా రాజీలేని పోరాటం పార్టీ చేస్తూ ఉంది. ఇలా లగచర్ల ఘటన తీసుకున్న, రుణమాఫీ మీద అయినా, రైతు భరోసా మీద అయినా, గురుకుల పాఠశాలలో విద్యార్థుల మరణాల మీద అయినా, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఈ సమాజంలో వస్తున్న ప్రతి సమస్యను ఇవాళ ప్రజల దగ్గర తీసుకుపోయి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఆ ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేస్తావా లేదా అని ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అటు కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా ఒక అద్భుతమైనటువంటి నాయకులు. ఇవాళ నిరంతరం కూడా ప్రజల్లో ఉండి పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉంది. లక్షలాది మంది సైనికులు ఉన్నారు. కమిట్మెంట్తో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి పార్టీ ఇలా అద్భుతమైనటువంటి నిర్మాణం చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి గతంలో జరిగినటువంటి పొరపాట్లను మళ్ళీ జరగకుండా చూసి ప్రజల కేంద్రంగా, ప్రజా సమస్యల కేంద్రంగా ఇలా పనిచేస్తున్నది. కాబట్టి
ఈ పార్టీకి భవిష్యత్తు ఉంది, ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటే మాకు కూడా భవిష్యత్తు ఉంటుందని మేము భావిస్తాం. ఇదండి దేవిప్రసాద్ గారి జీవిత వైవిధ్యాలు, జీవిత విశేషాలు, వారి జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు అన్నీ వివరించారు. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో వస్తాం. రియల్ టాక్ విత్ ఏకే. ధన్యవాదాలు.